ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక కొలసి సంఘానికి పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మొదటి మాటలని నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా వినండి, చూడండి ఆ మాటలని. 3వ అధ్యాయం మొదటి మాటలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. ఆమేన్. మనం ఎవరితో కూడా లేపబడాలంటే, ఎందుకు క్రీస్తుతో కూడా లేపబడాలి అనంటే, మీరు క్రీస్తుతో కూడా మృతి చెందాలి. అర్థమవుతుందా? మీరు క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే, క్రీస్తుతో కూడా చనిపోయిన వారైతే. చాలామంది ఇంకా చావల. హలో, వింటున్నారా? ఇంకా చావల కొంతమంది. ఏమయ్యా బాబు, ఉదయాన్నే వచ్చి చావలేదంటావేంటి, చంపాలని వచ్చేవేంటి అంటారేమో మీరు. నేను చెప్పేది ఏంటంటే, లోకానుసారంగా చావాలి, క్రీస్తునందు మనం జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు పరలోకానికి వెళ్ళాలంటే మనం ఈ శరీరాలతో, ఈ రక్త మాంసాలతో వెళ్ళగలమా? వెళ్ళలేం. కనుక ఏమవ్వాలి అనంటే, మనం పాపముల విషయమై లోకపు జీవితానుసారంగా ఉన్న మనము ఆత్మానుసారంగా అంటే లోక సంబంధంగా మనం చావాలి. చచ్చి అలాగే ఉండడం కాదు. ఓకే, చచ్చిన మనం క్రీస్తుతో కూడా లేపబడాలి, క్రీస్తుతో కూడా జీవించాలి, క్రీస్తుతో కూడా నడవాలి, క్రీస్తుతో నిలవాలి, క్రీస్తుతో అడుగులు వేయాలి, క్రీస్తుతో ఆనందించాలి, క్రీస్తుతో హర్షించాలి, క్రీస్తుతో బ్రతకాలి, క్రీస్తుతో మనం ఆయనతోనే చెప్పండి ఆరోహణమై వెళ్ళరా. ఏంటి కూర్చున్నారంటే దిగులు పడి? వెళ్తారా? వెళ్దామా వద్దా? లేదన్నా కొత్తగా ఫ్లాట్ కొన్నాను, ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటానంటారు ఎవరైనా? లేదు. అలాగా ఉండే పనైతే మనం ఇక్కడికి రాము. అలాగ బ్రతికి పనైతే ఇలాగ జీవించు. ఇలాగ మనం భక్తిని చేపట్టవలసిన అవసరం లేదు. ఈ సిద్ధపాటు దినాలన్నీ ఇదిగో మనల్ని మనం పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకొని దేవుని వాక్యం అనే అర్థమెదుట, అబద్ధమాడని అర్థమెదుట నిలబడి మన బ్రతుకు వ్యర్థం కాకుండా అర్ధసహితంగా ఉండేటట్లు, అర్ధరహితంగా ఉండేటట్లుగా ఎందుకు మనం ఈ రోజున ఇలాంటి బ్రతకవలసి వస్తుంది అనంటే సిద్ధపడుతున్నది. ఎందుకంటే ఆయనతో వెళ్ళడానికి. ఆయన వస్తాడు, మనల్ని పిలుస్తాడు. పిలుడా? ఎలా పిలుస్తాడు? కడబూర స్వరము వినిపించగా ప్రియుని స్వరము. ప్రియుని స్వరమా, వేరొకని స్వరమా? ఇడుగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, ఆయనను ఎదుర్కొనరండి అని ఒక కేక వినబడిందంట. మనకు ఒక కేక కాదు, ప్రియుడే కేక వేస్తాడు. ఇదే గుర్తుపట్టాలి మీరు. మనం ఇదే గుర్తుపట్టాలి. ఎవరో పిలుస్తున్నారని వెళ్ళిపోకూడదు. ఒకడు కేక వేస్తాడంట. నో, మనకు కాదు. మనకు ప్రియుని స్వరం వినబడుతుంది. ఏమని ప్రియుని స్వరం వినబడుతుంది? ఇక్కడికి ఎక్కి రమ్ము, ఆత్మయు పెళ్లి కుమార్తెయు ఇక్కడికి వెళ్ళి రమ్ము. ప్రియుని స్వరము వినబడుతుందంట. ఆ ప్రియుని స్వరము వినబడ్డప్పుడు కన్ను రెప్పపాటులో మనం రూపాంతరం చెందుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతసేపట్లో? 6 నెలల, 7 నెలల, 3 నెలల, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాల, 7 సంవత్సరాల? మాట్లాడుతుండాలి నాతో మీరు. ఎన్ని సంవత్సరాలు? 2 నెలల పాటు కాదా? ఎంతసేపు మరి? కన్ను రెప్పపాటులో రూపాంతరం చెందాలంట. మనం తలదూకోవడానికి ఎంతసేపు ఉండమ్మా? నన్ను చెప్పనే. తలదూకోవడానికి ఎంతసేపు కావాలి? చెప్పరేంటి అమ్మా? మరి 5 మినిట్స్ అనుకోండి. మరి 5 మినిట్స్ ప్రభువా ప్లీజ్ వెయిట్ అంటే కుదురుతుందా? అక్కడ ఎంతసేపట్లో మనం రూపాంతరం చెందాలి? కన్ను రెప్పపాటులో మనం రూపాంతరం చెంది, మనం మార్పు చెంది, ఈ రక్త మాంసములన్నీ కూడా మహిమ కలిగిన శరీరముగా మార్చబడి ఒక కన్ను రెప్పపాటులో ఆ మార్పు కలుగుతుంది. మనం ఆయనతో కూడా మేఘమండలమునకు కొనిపోబడతామని వాక్యం సెలవిస్తుంది. ఆర్భాటముతోను ప్రధాన దూత, అయ్యి బాబోయ్, ఆయన సైలెంట్గా ఏం రాడు. ఏం తెలిసి తెలియనట్లుగా దొంగ వలె రాడు. ఆయన దొంగ వలె వచ్చేది మన కొరకు కాదు, అది వేరే సబ్జెక్ట్. ఓకే, ఆయన దొంగ వల్ల ఎవరికి తెలియనట్లుగా ఏమి అలాగో వచ్చి దొంగ పెళ్లి చేసుకోడు. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను, అంతే కదా.
అలాగ బోర్లు వినబడతాయి. అది అందరికీ వినబడదు, మనకు మాత్రమే వినబడతాయి. ఆమె ఈ ఆడవాళ్ళకి అసలు సంతోషమే లేనట్టుంది. ఏమో నాకు అర్థం, నాకేదో ఉండండి నాకెక్కడో ఎడం కన్నా అదురుతుంది. ఎందుకంటే వీళ్ళు ఏదో స్కీములు కట్టినట్టున్నారు, మరి అదేమైపోద్ది అన్నట్లుగా నన్ను చూస్తున్నారు వీళ్ళు. నీ స్కీములు మీ స్కాములు అన్నీ పోతాయి. ఆ యొద్దు మనకు. ఏదో బతకడానికి లోకంలో ఏదో ఉంది, ఉంటున్నాం అంతేగాని మనం ఎప్పుడు ఎవ్రీడే ఎప్పుడు ఎలా ఉండాలి? ఎవ్రీడే ఎప్పుడు సిద్ధంగా ఉండాలా? ప్రతిరోజు సిద్ధంగా ఉండాలి. నిన్న సిద్ధంగా ఉన్నాను, ఈరోజు కొంచెం నిద్ర వచ్చింది, కాలు జాబు నిద్రపోయాలంటే స్వాతంత్రం అయిపోతాం. అట్లా ఉండకూడదు. ప్రతిదినం సిద్ధపడి ఉంటే అప్పుడేమవుతుంది? కన్ను రెప్పపాట్లో ప్రియుని స్వరం వినబడగానే డన్ అంతే, వెళ్ళిపోతాం. ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ భోగభాగ్యాలు, ఈ బిల్డింగులు, ఈ స్థలాలు, ఈ పొలాలు, ఈ కార్లు, ఇవన్నీ ఈ లోకంలో ఉండిపోతారు కదా, వాళ్ళకే. మనకెందుకు ఏంటి? మన ఊరికే 4 రోజులు వాడుకుంటా వాటిని. నా కారు కావాలంటే కన్నా ఇచ్చేస్తాను, నో ప్రాబ్లం. ఏదో నేను ఉన్నన్ని రోజులు వాడుకుంటాను, నేను వెళ్ళిపోయిన తర్వాత వాడుకోండి. మనం కాదులే, మీకెందుకు ఇస్తానంటే మీరు నాతో రారేంటి? రాస్తారా? రారా? మరేంటి మనకెందుకు? ఇక్కడ ఉండేవాళ్ళకి ఇచ్చేస్తే వెళ్ళిపోతాం అంటున్నాను. మీకు డూప్లెక్స్ అయినా ఓప్లెక్స్ అయినా ఊరికే మనం ఉన్న రోజులు ఉంటాం అంతే. ఆ తర్వాత ఎవరికి అయ్యింది అది. ఎవరైనా పక్కింటి వాళ్ళు కనుక అసలు మన స్థలంలోకి వస్తున్నారంటే ఎవరైనా 4 రోజులు ఆగరా బాబు మొత్తం తీసుకుంటాం అని చెప్పండి, అంతే కదా. మన పొలంలోకి, మన స్థలంలోకి వెనకాల ఉంటోళ్ళు, మందు ఉంటోళ్ళు, పక్కింటి వాళ్ళు ఎవరైనా కనుక ఆక్రమించుకుంటూ వచ్చేస్తుంటే చెప్పండి, బ్రదర్ తొందరపడద్దు, నా ఇల్లు కూడా నీకోసమేను, ఎటు నేను వెళ్ళిపోతాను, నువ్వు తీసుకుంటే ఇలా ఉండరా బాబు అన్నావు అనుకో, వాడు నిన్ను సన్మానించి నీకు సలీంద్రం కట్టించి నీకు కూర్చోబెట్టి కూల్ డ్రింక్ ఇస్తాడు. వాడికి అర్థమైంది వస్తేగా. వాళ్ళతో గొడవలు పడద్దు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నవన్నీ ఇవన్నీ మనం విడిచిపెట్టి వెళ్ళిపోయాయే. మనకు వద్దు ఇవన్నీ. అవసరమా మీకు ఎవరికన్నా చెప్పండి? అవసరమా? మేము వెళ్ళిపోయిన తర్వాత ఈ చర్చి కూడా వాళ్ళకి ఇచ్చి సరిపోతాం, మనకెందుకు? అవసరమా? మరి అక్కడ ఉందో ఒక పెద్దది. హల్లెలూయా. అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారు మన కాళ్ళ కింద ఉంటుందంట. ఈ లోకంలో ఉన్న వాళ్ళకేమో ముక్కులో కాదు, ముక్కుకుంటుంది. వీళ్ళకేమో ముక్కుకి, చెవులకి, చేతులకి, కాళ్ళకి ఎగేసుకొని దిగేసుకొని తిరుగుతుంటారు. మనకేమో ఎక్కడుంటుంది? అది మన స్టేటస్. ఆమేన్. అది మన స్టేజ్, మన పరపతి అది కదా. మరి ఆ సంతోషం మీ ముఖాల్లో కనబడాలి కదా. చాలేయ్యా, ఓకే. కన్ను రెప్పపాట్లో మనం రూపాంతరం చెంది వెళ్ళిపోతాం అన్నప్పుడు ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆయనతో కూడా చనిపోయిన వారైతే ఆయనతో కూడా మీరేమవ్వాలి? లేపబడాలి. హల్లెలూయా. ఇక్కడ ఒక క్లారిటీ త్వరగా చెప్పాలి, నేను ఇట్లా పొడిగించుకుంటూ వెళ్తే కుదరదిక. అదేంటంటే క్లారిటీ ఏంటంటే, మీరు అలాగ లేపబడిన వారైతే అర్థమవుతుందా? మీకు కొమ్ములు ఉంటాయి. అలా లేపబడిన వారైతే మీకు తోకలు ఉంటాయి. అలా లేపబడిన వాళ్ళైతే చాట్ల లాంటి చెవులు ఉంటాయి. అలా లేపబడిన వాళ్ళైతే మూరడు ముక్కు ఉంటుంది అని చెప్పలేదు. మీరు అలా లేపబడిన వారైతే రికగ్నైజింగ్ కొరకు, అర్థమవుతుందా? మిమ్మల్ని గుర్తించడానికి ఎవిడెన్స్ ఏంటయ్యానంటే, మీరు పైనున్న వాటిని వెతికిన వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. మీరు ఆయనతో కూడా లేపబడిన వారైతే మీరు ఆ పైనున్న వాటినే వెతుకుతారు. మనం పోగొట్టుకున్న వాటిని వెతుకుతాము, మనకు కావలసిన వాటిని వెతుకుతాం, రెండిట్లు వెతుకుతాం. నేను చెప్పే క్లారిటీ మీరు జాగ్రత్తగా వినాలి. వేటిల్ని వెతుకుతాం? మనకు కావలసిన వాటిని వెతుకుతాం. కొంతమంది బట్టల షాప్కి వెళ్తారు, బట్టలు ర్యాక్లో ఉన్నాయి, మొత్తం కిందేసి లాస్ట్కి వాళ్ళు అడిగేది ఏంటంటే, రోజ్ కలర్ శారీకి పింక్ కలర్ ఫ్లవర్స్ ఉంటాయా అని అడుగుతారు. ప్రపంచంలో ఎక్కడ తిరిగినా ఉండవు. అర్థమవుతుందా? ఇక ర్యాక్లో ఉన్న ఎన్ని కిందేసిన తర్వాత లేచి వెళ్ళిపోతూ, మాకు రోజ్ కలర్ శారీలో పింక్ కలర్ ఫ్లవర్స్ కావాలి, చూస్తాం లేకపోతే వస్తాం, వచ్చేది లేదు సచ్చేది లేదు. వాడు తిడతాడు రా నాయన, తిట్టకుండా తిట్టుకుంటాడు, పైకి కాదులే లోపల. అయినా మనం పట్టించుకోం కదా. ఇలాగా వాళ్ళకి
మొత్తం విజయవాడ మొత్తం తిరుగుతారు. దేని కొరకు తిరుగుతున్నారంటే వాళ్ళకి కావలసిన, చెప్పరేంటి, కావలసిన దాని కొరకు తిరుగుతారు. ఓకే, కొంతమంది వేరే వేరే వాటి కొరకు వెతుకుతారులేండి. ఇంకా అవన్నీ ఎక్స్ప్లెయిన్ సాగిపోతూ ఉంటుంది. రెండవది, పోగొట్టుకున్న వాటిని వెతుకుతారు. ఎక్కడన్నా మనం సెల్ ఫోన్ మర్చిపోయామనుకోండి, ఇక నిద్ర పట్టదు, అన్నం నీళ్ళు తినం, ఒగ్గ పట్టేస్తాం, అంతే కదా. అమ్మో నా సెల్ ఫోన్ పోయిందే, అయ్యో నా పెన్ పోయిందే, అయ్యో నా రింగ్ పోయిందే, అయ్యో నా పాత చెప్పులు పోయాయే, ఒక చెప్పు ఈ చెట్టు కింద, ఒక చెప్పు ఈ చెట్టు కింద పెట్టాను, 2 చెట్లు అక్కడే ఉన్నాయి, 2 చెట్ల కింద ఉన్న చెప్పులు పోయినాయి. ఎవడు పెట్టమన్నాడు నిన్ను? అక్కడ ఒక దగ్గర పెడితే గుట్టుగా ఉండేవి కదా. ఏంటి నవ్వుతారేంటి? కొంతమందికి అతి తెలివి, ఆ అతి తెలివి ఉన్నోళ్ళకే అన్ని అనర్థాలు జరుగుతాయి. దేవానికి స్తోత్రం, నీ సన్నిధి కంటే ఈ చెప్పులు భాగ్యమా ఏంటి? ఉంటే ఉన్నాయి, లేకపోతే లేదు. ఎవడన్నా తీసుకెళ్ళాడు అనుకో, నా దరిద్రత చెప్పులతో పోయినట్టు. ఆమెను చెప్పండి. ఏంటి ఆమెను? పోయాయనుకో, దరిద్రత అంతా, రోగమంతా, శాపమంతా, చీకటంతా, దరిద్రమంతా ఏటితో పోయినట్టు? పోయినట్టే. సంతోషించి ఆనందించి గంతులు వేయి. దేనికి? నోట్లో మాట రావట్లే, అంతే. ఏంటి పెద్ద ఏంటి? దేవుని కంటే ఎక్కువ, దేవుని సన్నిధి కంటే ఎక్కువ, దేవుని మాటల కంటే ఎక్కువ, దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదం కంటే ఎక్కువ ఏంటి? హల్లెలూయా. ఇవి ఏవి అన్నదగినవి? ఏవి అన్నదగినవి? చెప్పండి, ఏవి అన్నదగినవి? ఉంటే మనవి, కాకపోతే ప్రభువే, అంతే, వదిలేయడమే. అంతేగాని వాటి గురించి బాధపడకూడదు, వాటి గురించి చింతపడకూడదు, వాటి గురించి ఏమి. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న చక్కటి మాట ఏంటంటే, మీరు పైనున్న వాటిని వెతకాలి, పోగొట్టుకున్న వాటిని వెతుకుతారు, మీకు కావలసిన వాటిని వెతుకుతారు. పోగొట్టుకున్న వాటి కొరకు ఆహర్నిశలు వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అయ్యా మీకు దొరికాయా, మీకు కనబడ్డాయా, మీకు దొరికాయా, మీకు కనబడ్డాయా, వివరాలు సేకరించి అనేకుల్ని అడిగి తెలుసుకొని మీ ప్రయత్నాలు ఎన్నో మీరు చేస్తారు. అయితే ఈ రెండింటికంటే ఒక ప్రత్యేకించబడిన అనుభవం ఏంటంటే, మీకు కావలసిన వాటికంటే, మీరు పోగొట్టుకున్న వాటికంటే కూడా ఆ పైనున్న వాటిని వెతకండి. మీరు ఆ పైనున్న వాటిని వెతికిన వాళ్ళైతే మీరు ఆయనతో కూడా లేపబడిన వారు అవుతారు. ఓకే, ఆ పైనున్న వాటిని వెతకండి అని అంటే, ఆ పైనున్న ఆ అనుభవాలు ఏమై ఉంటాయి అనేది చాలా విషయాలు ఉంటాయి. ఒక 2 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మీరు కనుక ఇంకా బైబిల్ చదివి, ఇంకా సేకరించగలిగి, ఇంకా కనుక పోగేయగలిగితే బొచ్చుబోలుడు ఉంటాయి. పరిశుద్ధ గ్రంథం అనేది ఒక ఊట, పరిశుద్ధ గ్రంథం అనేది ఒక గని. చెప్పండి, ఏంటది? అది పరిశుద్ధ గ్రంథం అనేది ఒక గని, మన చెవులకు ఒక ధ్వని. ఆ పరిశుద్ధ గ్రంథంలోని మాటలు తవ్వుచున్న కొలది, వినే కొలది వినడానికి జుంటె తేనె ధారణ కన్నా మధురంగా ఉంటుంది. ఇంకా చెప్పనా, తినడానికి తృప్తినిచ్చే ఆహారంగా మార్చబడి మనకు జీవపు శక్తిని ప్రసాదిస్తుంది. గనుక మీరు ఇంకా సేకరించి పోగేసి వాటిని ఇంకా మీరు ధ్యానించగలిగితే ఇంకా ఎన్నో విషయాలు కనబడతాయి. ఈ పూటకి మనం ధ్యానించుకోవడానికి మాత్రమే, గుర్తించుకోవడానికి మాత్రమే, తలపోసుకోవడానికి మాత్రమే ఒక 2-3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమున్నాయి ఆ పైన? వాటి మీద ఎందుకు మనసు పెట్టాలి? పరిశుద్ధుడైన పౌలు రాసిన పత్రికలో, ఈ ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 20వ వాక్యంలో చక్కటి మాట ఉంటుంది, చూడండి. మన పౌరస్థితి పరలోకమందున్నది. చాలు, ఏముందంట పైన? అందరు చెప్పండి. మన పౌరస్థితి. మీరు ఆయనతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. ఏ వెతకాలి ఆ పైనున్నవి అని అంటే, మన పౌరస్థితి పరలోకమందున్నది. అంటే ఈ పౌరస్థితిని కూర్చున్న అవగాహన, విశ్లేషణ, ఆసక్తి, ఆరాటం, లేకపోతే మీ గుండెల్లో ఒక తీరని తృష్ణ ఉండాలి. హల్లెలూయా. సరే, కానీ మీ అందరికీ ఓటు హక్కు ఉందా? ఉంది. ఆధార్ కార్డు ఉందా? ఉంది. ఎందుకుంది? నేనేమి లోకానుసారంగా మాట్లాడట్లే, నేను దైవికంగానే మాట్లాడుతున్నాను, స్పిరిచువల్గానే నేను మాట్లాడుతున్నాను. కాకపోతే మీకు పోలికగా వివరణ కొరకు చెప్తున్నాను. ఎందుకుంది మీకు ఆధార్ కార్డు, ఓటు హక్కు? ఏంటి? ఈ దేశంలో పుట్టారు కనుక. మీకు అమెరికాకి వెళితే అక్కడ మీకు ఆధార్ కార్డు ఇస్తారా? పోనీ మీకు అక్కడ
ఓటు హక్కు ఉంటుందా? ఎందుకు ఉండదు? వాళ్ళలాగా మనకు కూడా కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు అన్నీ ఉన్నాయి కదా. ఓకే, ఆ దేశంలో పుట్టిన వాళ్ళం కాదు, ఆ దేశం మీద మనకు హక్కు లేదు. అంటే ఎవరికి పౌర హక్కు కలుగుతుంది? ఎక్కడ పౌర హక్కు కలుగుతుంది అంటే ఆ దేశంలో పుట్టిన వాళ్ళకి, అంతే కదండి. ఇప్పుడు నా దేశంలో నేను పుట్టాను, భారతదేశంలో నేను పుట్టాను, నాకు ఒక హక్కు ఉంది. భారతదేశం నాకు ఒక హక్కు ఇచ్చింది. ఆ పౌరస్థితి నాకు ఇక్కడ ఉంది. ఇక్కడ నేను స్వతంత్రంగా ఉండవచ్చు, స్వతంత్రంగా తిరగవచ్చు. ఇప్పుడు చూడండి, మనకు ఎవరైనా అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్ గారు వచ్చారు. ఆయన అన్నాడు, ఎవరైనా లీగల్గా కాకుండా ఇల్లీగల్గా మా దేశంలో ఉంటే వాళ్ళని మేము ఉంచడానికి ఇష్టపడట్లేదు అంటే అందరు తల వంచుతున్నారు. ఎందుకంటే సబబే కదా, వాస్తవమే కదా. లీగల్గా ఉన్నాడు అనుకోండి, ఏ బాధ లేదు. అర్థమవుతుందా? లీగల్గా వెళ్ళి అంటే చట్టపరంగా వెళ్ళి ఆ దేశంలో ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇల్లీగల్గా వెళ్ళి చాటున మాటున వెళ్ళిపోయి చట్టానికి విరుద్ధంగా ఒకవేళ మా దేశంలో ఎవరైనా ఉంటే వాళ్ళని మేము ఉంచడానికి ఇష్టపడట్లేదండి అన్నప్పుడు దేశాల వాళ్ళు, మిగతా దేశాల వాళ్ళు సరేనండి అలాగే అనండి అనగలుగుతున్నారే కానీ ఎట్లా పంపిస్తావు అని అనలేం కదా. ఎందుకు అనలేకపోతున్నాము అనంటే ఆ దేశపు యొక్క పౌర హక్కు వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నేను భారతదేశంలో పుట్టాను, ఈ భారతదేశంలో నేను ఎక్కడైనా స్వతంత్రంగా తిరగచ్చా లేదా? ఎక్కడైనా నేను స్వతంత్రంగా జీవించవచ్చు. గుడివాడలో ఉంటే గుడివాడలో ఉంటా, గూడూరులో ఉంటే గూడూరులో ఉంటా, నెల్లూరులో ఉంటే నెల్లూరులో ఉంటా, ఏలూరులో ఉంటే ఏలూరుకి వెళ్తాను. నా ఇష్టం, ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ అద్దె తీసుకుంటాను. సొంత ఇల్లు ఉంటే సొంత ఇంట్లో ఉంటా. ఎవరు కూడా నన్ను ఆటంకపరిచేదానికి లేదు. ఎందుకంటే నా పౌర హక్కు ఈ దేశంలో నేను పుట్టాను కనుక. ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మన పౌర హక్కు పరలోకమందు ఉన్నది. అంటే మనము పరలోకములో జన్మించిన వారం కావాలి. ఆ లోకంలో మనకు ఒక హక్కు కావాలి. ఆ లోకానికి మనం పరిచయమైన, స్థిరులమైన, నమ్మకస్తులమై ఉండాలి. ఇప్పుడు చూడండి, కొంతమంది మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అమెరికాకి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళకి పౌర హక్కు ఇచ్చారు. అంటే దాన్ని గ్రీన్ కార్డ్ అంటారు కదా. ఓకే, సిటిజన్షిప్. మన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇంటికి మేము ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు. అమ్మో, పెద్ద పెద్ద ప్యాలెస్లే. చాలా సంతోషం అనిపించింది. మనలాగా చిన్న చిన్న ఇండ్లేమి కాదు, 3-4 స్టైర్స్, మరలా దానికి అండర్ గ్రౌండ్. వాళ్ళ సౌకర్యాలు చూస్తే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఆ స్థానికులతో సమానంగా మనవాళ్ళు కూడా ఆ దేశంలో స్థిరపరచబడి అన్ని సదుపాయాలు అనుభవిస్తూ శుభ్రంగా వాళ్ళు సంతోషంగా బ్రతుకుతుంటే అంతకంటే మించిన ఆశీర్వాదం ఇంకేముంది అన్నట్లుగా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎందుకు అనుభవిస్తున్నారు అని అంటే వాళ్ళని ఆ దేశం నమ్మింది. ఓకే, నేను చెప్పేది వినాలి మీరు. ఆ దేశం వాళ్ళని ఏం చేసింది? నమ్మింది. ఏమని నమ్మింది? ఈ దేశంలో వీళ్ళు జీవితకాలం ఉండొచ్చు, ఈ దేశానికి వీళ్ళు హాని చేసేవాళ్ళు కాదు, ఈ దేశానికి హాని తలపెట్టేవాళ్ళు కాదు, ఈ దేశానికి విరోధులు కాదు, ఈ దేశానికి ఎలాంటి అపకీర్తి తీసుకుని వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళ జీవితకాలం అంతా వీళ్ళ పిల్లలు ఈ దేశంలో జీవించవచ్చు, జీవించడానికి కావలసిన యోగ్యత, అర్హత వీళ్ళ దగ్గర ఉంది అని కొన్ని సంవత్సరాలుగా వాళ్ళని విశ్లేషించి వివరంగా తెలుసుకొని వాళ్ళని గూర్చిన అవగాహన కలిగినప్పుడు కొన్ని సంవత్సరాలకి వాళ్ళకి పౌర హక్కు ఇస్తారు. నేను ఒక్క మాట చెబుతున్నాను, పరలోకపు పౌర హక్కు నీకు కావాలంటే ఆ పరలోకం నిన్ను నమ్మాలి. ఆ దేశం యొక్క చట్టం ఉందే, ఓకే, ఆ దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయే, కాన్స్టిట్యూషన్ ఉందే, అది నమ్మాలి. మా తాత పరలోకంలో ఉన్నాడంట, ఏం మా తాతను చూడడానికి కూడా నన్ను వెళ్ళనీరా, చెప్పు దిగిపోద్ది. మా నాన్న పాస్టర్ ఎన్ని సంఘాలు కట్టాడు, ఎంత రివైవల్ తీసుకుని వచ్చాడు, తలకిందులు చేశాడు దేశాన్ని, రాష్ట్రాన్ని, దేశాలు సేవ చేశాడు. మరి మా నాన్నగారు పాస్టర్ గారు మరి ఇంత సేవ చేశాడు, ఆయన పరలోకంలో ఉన్నాడంట. మరి ఆయన పరలోకంలో ఉంటే నేను వెళ్ళి చూడడానికి వీలు లేదా, నేను వెళ్ళేదానికి హక్కు లేదా, నేను వెళ్ళడానికి అర్హత లేదా, ఎవడు నన్ను ఆపి? కుదరదు, మెడజీవాలు తెగిపోతాయి.
అర్థమవుతుందా? అక్కడికి నువ్వు వెళ్ళాలంటే ఆ కాన్స్టిట్యూషన్, ఆ చట్టం, ఆ గవర్నమెంట్ నిన్ను ఆమోదించాలి. అక్కడ మనకు పౌర హక్కు కావాలంటే అక్కడ మనం జన్మించిన వారం కావాలి. అక్కడ జనన పట్టికలో మన పేర్లు చెప్పండి ఉండాలా లేదా? ఉండాలంటే ఏం చేయాలి? క్రీస్తులో మనం జీవించడానికి, ఆ దేశంలో హక్కుదారులం కావడానికి మనం లోక సంబంధమైన బ్రతుకు ఇక్కడ చంపి ఈ లోకానుసారంగా మనం చస్తే అక్కడ జన్మిస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఒకే ఒక క్లారిటీ ఇచ్చేస్తా. ఇక్కడ సచ్చినోడు అక్కడ బతుకుతాడు, ఇక్కడ సచ్చినోడు అక్కడ జీవిస్తాడు. ఇక్కడ సావకపోతే ఆడ బతకలేడు. ఇక్కడ సావాలి. చెప్పండి చెప్పండి. నేను 93వ సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ బాప్తిసం పొందా. ఓకే ఉండే సపలు కొట్టించాలే. 93వ సంవత్సరం ఆగస్టు నెల 3వ తేదీ, 18వ తేదీ, 17వ తేదీ మాకు సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన జరిగేది. 18వ తేదీ తెల్లారితో హాలిడే అయిన తర్వాత తెల్లారి అన్న ఏసన్ గారు బాప్తిసాలు ఇస్తుంటే బాప్తిసం తీసుకున్నా. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు? లెక్కలు వచ్చిన వాళ్ళు చెప్పండి. ఇప్పుడు చెప్పండి. 93 నుంచి 2024. ఇప్పుడు నాకు పరలోకంలో ఉన్న వయసు ఎంత? మరి అది ఇప్పుడు నేను పరలోకంలో 32 సంవత్సరాలు యంగ్ పర్సన్, యూత్. మనం యూత్ అక్కడ, మరి ఇక్కడ కాదులే. నేను 93వ సంవత్సరం ఆగస్టు నెల 18వ తేదీ లోకానుసారంగా ఇక్కడ చనిపోయా. పరలోకంలో నేను జన్మించా. నాకు అక్కడ పౌర హక్కు ఉంది. నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడినైతే ఏ విషయం ఆలోచించాలి? దేన్ని వెతకాలి? ఈ లోకంలో నేను ఏం సంపాదించుకున్నానా? లోకంలో ఏం కూడగట్టి మూటగట్టి మిగలబెట్టి ఎనకబెట్టి రాబోయే తరానికి ఇచ్చిపోతున్నానా? ఇది కాదు నేను ఆలోచించవలసి. తలంచి అదే ధ్యానించి వాటి కొరకు శ్రమించి వాటిని కొరకై రెక్కలు ముక్కలు చేసి రక్తం ఆవిరి చేసి రాత్రులు పగళ్ళు కష్టపడి వాటిని కాదు పోగేసుకోవడానికి నేను ప్రయాసపడాల్సింది. పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే నా పౌర హక్కు ఎక్కడ ఉంది? నేను ఎక్కడ జీవించడానికి సిద్ధపడుతున్నాను? నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను అని అవగాహన కలిగి దాని కొరకు మీరు ప్రయాసపడండి. దానిని గూర్చి మీరు ఆలోచించండి. నిజమే. ఈరోజు నేను మీతో చెప్పే మాట ఏంటంటే, పరలోకమందు మన పౌర హక్కు చెప్పండి ఉన్నది కనుక ఆ పౌర హక్కును గూర్చి, ఆ పరలోక రాజ్య స్థాపనను గూర్చి, అక్కడ నేను ఉండబోయే జీవితాన్ని గూర్చి, ఆమేన్ హల్లెలూయా, అక్కడ నేను జీవించబోయే బ్రతుకు యొక్క అవలక్షణములను గూర్చి నా ధ్యానం, నా మనసు, నా వయస్సు, నా తపస్సు అన్నట్లుగా నా ప్రతి ఆలోచన ధోరణి అదిగో ఆ పైనున్న ఆ పౌర హక్కు మీద ఉండాలి. మీలో ఎవరైనా ఇంకా ఆ పరలోక రాజ్యం యొక్క పౌర హక్కు లేకపోతే, ఇంకా ఈ లోకంలో పౌర హక్కు పట్టుకుని గూగులాడుతుంటే, అక్కడ కనుక పౌర హక్కు నీకు లేకపోతే, సిటిజన్షిప్ నీకు లేకపోతే అక్కడ నీవు ఉండడానికి వీలు లేదు. వీలు లేనప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలనే నిర్ణయం ఈ లోకంలో ఉన్నప్పుడే నీవు తీసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. అర్థమవుతుందా? ఇంకా బాప్తిస్మం తీసుకోకపోతే బాప్తిస్మం ఏం చేయాలి? దేనికి? మతాన్ని మార్చుకోవడానికి కాదు బాప్తిస్మం. పెళ్ళి సర్టిఫికేట్ కొరకు కాదు బాప్తిస్మం. మొన్న ఒక తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతున్నారు, మా అబ్బాయికి పెళ్లి చేయాలన్నయ్య అని. చేస్తాం, మా చర్చకి వస్తున్నారు కనుక చేస్తాం, దాని ఏముంది అన్న. చేస్తారా? ఎవరు చేస్తారా బాబు? దాని ఏముంది, 3 వేయించడమే కదా. పెద్ద అదేమన్నా 1 డే 2020 మ్యాచా? ఏముంది చెప్పు? దైవ నిర్ణయం అది. ఆల్రెడీ ఆయన ఫిక్స్ చేసి పెట్టేశాడు. మనం చేసేది ఏముంది అక్కడ? ఏ జాడికి తగ్గ అంతే కదా. దాని మనం చేసేదే, మన పని ఏముంది అక్కడ? ఆయనే నిర్ణయించి పెట్టేశాడు, ఆయన ఏర్పాటు చేసి పెట్టాడు. కాకపోతే ప్రకటన చేయడమే కదా. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో భార్య భర్తలుగా ప్రకటిస్తున్నాం. దేవుడు ఏంటి? దేవుడు అది కరెక్ట్ అమ్మా, మీరు రిహార్సల్లో ఉన్నట్టున్నారు.
దేవుడు సిద్ధపరిచిన వాళ్ళని ఎవరు వేరు చేయకూడదు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మనామములో అంతే. ఆయన చేసిన దాన్ని ప్రకటించడమే దానికి పెద్ద కారణం ఏంటి చెప్పు అంటే నేను అన్నాను చేసేస్తాం. మా చర్చికి వస్తున్నారు కనుక, ఆరాధనకి వస్తున్నారు కనుక తప్పనిసరిగా పెళ్లి చేద్దామమ్మా అంటే వాళ్ళ నాన్న మెల్లగా పేల్చాడు బాంబు. ఏమని తెలుసండి, రేపు 7వ తారీఖు బాంబు తీసి ఇప్పిస్తాం అబ్బాయికి అన్నాడు వాళ్ళ నాన్న. నాకు అప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు అర్థమైపోలా. రేపు 7వ తారీఖు బాబు తీసుకోపిస్తాను. నేను అన్నాను 7వ తారీఖు బాబు తీసాలి ఇవ్వట్లే అన్నా. అంతే ఏముంది, ఎట్లాగా అన్నయ్యా మరి అన్నాడు. బాప్తిసం తీసుకోకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తున్నాడు అంటే పెళ్లి చేయాలి కనుక బాప్తిసం ఇమ్మంటావా? మేమే ప్రకటిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాన్ని. పెళ్లి కొరకు తీసుకున్న బాప్తిసం కాదు, అసలు బాప్తిసం అనబడదు, అది లెక్కలోకి రాదు. మీరు బాప్తిసం తీసుకోండి, రెండోసారి తీసుకోవచ్చు. అసలు ఒకటే లేకపోతే రెండెట్టు వచ్చింది నీకు అర్థమైందా? రెండోసారి బాప్తిసం తీసుకోవచ్చు అంటే అసలు ఒకటే లేదు, రెండుకి ఎందుకు వెళ్ళావు? ఒకటే. అసలు నువ్వు తీసుకున్న బాప్తిసం కాదు కదా అని మేమే ప్రకటన చేస్తూ మరలా మేమే పెళ్లి కొరకు కట్టిస్తాం. నేను అన్నాను అట్లా ఇవ్వను బాప్తిసం. మరి పెళ్లి చేయాలి కదా, పెళ్లి కూడా చేయను. అంతే కదా, ఇప్పుడు అంతే కదా. పెళ్లి కొరకు బాప్తిసాలు, సర్టిఫికెట్ల కొరకు బాప్తిసాలు, లేకపోతే వేరే వేరే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి, వాటి కొరకు బాప్తిసాలు కాదు 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 కాదు. మతం మార్చడానికి, కులం మార్చడానికి, లేకపోతే ఇంట్లో వాళ్ళ యొక్క పోరు తట్టుకోలేక వాళ్ళని సంతోషపరచడానికి అవి కాదు బాప్తిసం. నీవు పాపముల విషయమై చనిపోయి పరలోక రాజ్యములో నీకు ఒక పౌర హక్కు కొరకు నీవు బాప్తిసం పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా మీరు ఆ పైనున్న వాటిల్ని వెతకి క్రీస్తుతో కూడా మృతి చెంది క్రీస్తుతో కూడా లేపబడిన వారై ఆ పైనున్న వాటిని వెతకాలి. మొదటిది పౌర స్థితిని మనం వెతకాలంట. హల్లెలూయా. ఇక రెండవ మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రికలో పరిశుద్ధుడైన పౌలు చెప్పాడు, పరిశుద్ధుడైన యాకోబు చెప్పాడు, 3వ అధ్యాయం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారు. ఈ జ్ఞానం పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదినై ఉన్నది. ఇక్కడ మనం గమనించవలసింది ఏలయనగా మత్సరములు వివాదం. నేను చెప్తాను. పైనుండి వచ్చు జ్ఞానము కాక అంటే పైనుండి వచ్చు జ్ఞానం, ఒక జ్ఞానం ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. పైనుండి వచ్చు జ్ఞానం అంటే ఈ పరసంబంధమైన జ్ఞానం, పైన ఉన్న జ్ఞానం, లోకంలో ఉన్న జ్ఞానం రెండు వేరు వేరండి. ఈ లోకంలో కనబడే జ్ఞానాన్ని పరసంబంధమైన జ్ఞానంతో పోల్చకూడదు. పరసంబంధమైన జ్ఞానాన్ని లోక సంబంధమైన జ్ఞానంతో పోల్చకూడదు. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎలాంటిది? చిన్న క్లారిటీ, చిన్న ఒక ఏమంటారు దాన్ని, ఒక సందేశం మీకు తెలియపరిచి నేను తర్వాత పరసంబంధమైన జ్ఞానం ఎలా ఉంటుందో కూడా చెప్తాను. ఈ వాక్యంలో పైనుండి వచ్చు జ్ఞానము ఎక్కడ? 3వ అధ్యాయం 17వ వాక్యం. పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఇది పైనుంచి వచ్చే జ్ఞానం. ఇప్పుడు మీరు 3వ అధ్యాయంలో ఇందాక చదివిన వాక్యం ఏంటమ్మది? 15వ వాక్యం చూడండి. పైనుండి దిగి వచ్చినది కాక, పైనుండి దిగి వచ్చినది అంటే లోక సంబంధమైనది, భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చి ఉంటది. ఈ లోక సంబంధమైన జ్ఞానమేమో చెప్పండి ఎలాగంట? దయ్యముల జ్ఞానము వంటిదై ఉందంట. దయ్యాల జ్ఞానం. ఇంక నేను ఎక్కువ దాని గురించి వివరించి చెప్పదలుచుకోవట్లే. అన్ని దయ్యాలకు సంబంధించినవే, అంటే అపవిత్రమైనవే. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను మీతో చెప్పాలంటే ఈ దయ్యాల జ్ఞానం ఎలా ఉంటుంది అయ్యానంటే,
కానా విందులో యేసుప్రభు ద్రాక్షారసం పంచాడంటగా, ఆ ద్రాక్షారసమేగా వైను. దయ్యాల జ్ఞానం. ఏ జ్ఞానం? జ్ఞానమే, కానీ దైవ సంబంధమైన జ్ఞానం. అది పవిత్రతను చూసే జ్ఞానం, పరిశుద్ధతను చూసే జ్ఞానం కాదు. ఎప్పటికీ అపవిత్రమైన వాటిల్ని, లోక సంబంధమైన వాటిల్ని ఆ జ్ఞానం చూస్తుంటుంది, ఆధారపడి ఉంటుంది, ఆ దిశగా అడుగులు వేస్తుంటుంది. వాళ్ళు ప్రతి మాట అపవిత్రంగానే వాళ్ళ యొక్క వివరణ ఉంటుందండి. వింటున్నారా? ఇలాగా వాళ్ళ ఆలోచన తలంపులన్నీ. మీకు ఇంకా అర్థం అవడానికి ఇంకొక చిన్న మాట కూడా చెప్తా. పొలము ఒక 2 ఎకరాల పొలం సాగు చేస్తున్నారంట. మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. 1-2 ఎకరాల పొలం సాగు చేస్తుంటే పాపం కోడలు కొడుకు ఇద్దరు కలిసి ముసలాయన ఉన్నాడు. ఆ ముసలాయన్ని పొలం దగ్గర పెట్టారంట, పొలం కాపల. అప్పుడు కోడలికి వాళ్ళ మామ మీద ప్రేమ వచ్చింది, వాళ్ళ మామ మీద ప్రేమ కలిగింది. అయ్యో ముసలోడు పాపం ఈ వయసులో ఆ పొలంలో ఉంటున్నాడు, మంచుకు దడుస్తూ అని. జాగ్రత్తగా వినండి, అంటే నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను. అని పాపం వేడిగా మాంసం కూర వండుకొని, అన్నం వండుకొని వాళ్ళ మామగారికి పాపం తినబెడదామని పొలంకి వెళ్ళిందంట. వండినట్లుగా అట్లాగే క్యారియర్లో పెట్టుకొని పాపం ముసలాయన పొలంలో ఉంటున్నాడు అని ప్రేమతో వెళ్ళి, మామయ్య భోంచేస్తురా అని కూర్చొని పళ్ళెవులు అన్నం వేసి ఆ కర్రీ మాంసం కూరంతా అలాగ పెట్టి, నువ్వు ఎంత తింటే అంత తిను మామయ్య అనిందంట ప్రేమతో. మంచిదా చెడ్డదా? ఆ ముసలోడు అంటాడంట, నాకే ఇంత తెచ్చావంటే ఎంత ఉండుంటావో. ఇది దయ్యాల జ్ఞానం. మీకు అర్థమైందా? అన్ని నెగటివ్ థాట్సే. ఆమె ప్రేమతో చేసింది, ఆమె హృదయంలో విశాలతను కలిగించుకుంది. కానీ ఆ ప్రేమను ప్రేమగా చూసే దృష్టి, ఆ విశాలతను విశాలతగా చూసే దృష్టి, ఇక అన్ని ఆలోచన ధోరణి అంతా ఎలా ఉంటుందంటే, ఇదిగో ఇలా చీకటి సంబంధమైనదిగా ఉంటుంది. దీనికి పరిశుద్ధ గ్రంథం పెట్టే పేరేంటంటే ఇది దయ్యాల జ్ఞానం. ఇంకా మీరు అక్కడ ప్రకృతి సంబంధమైన, మీరు యాకోబు పత్రికలోనే 3వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? ఎవడున్నాడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై, జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. చప్పట కొట్టండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? ఒక్కొక్కరు చెప్తుంటారు, అన్నయ్య చదువు అయిపోయింది, సర్చింగ్లో ఉన్నాను, చదువు అయిపోయింది అంటే ఇంక చదవడానికి ఏమీ లేదు. ఎంత చదవాలో అంత చదివేశా. ఏమనుకోకపోతే నేను ఒక మాట అంటాను. ఏమంటానంటే, అంత చదివిన నీవు, అంత జ్ఞానం కలిగిన నీవు ఆ చదువుకు తగిన ఉద్యోగం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నావు? అంటే అతను చదివిన చదువుతో అతనికి కావలసిన స్థానాన్ని అతను సంపాదించుకోలేడు. ఈరోజు చాలామంది ఎగ్జామ్కి వెళ్ళి ఉన్నారు. ఏంటి ఈరోజు ఎగ్జామ్? గ్రూప్ 2. నాకు ఉదయం నుంచి ఫోన్లే, ప్రార్థన చేయన్న ఎందుకురా అంత దిగులు, వెళ్ళి రాయి, దేవుని చిత్తమైతే వస్తుంది, లేదంటే పోద్ది. దానికి ఏంటంట పెద్ద అదే బతుకా, అదే జీవితమా, ఇక లైఫ్ అది లేకపోతే లేదేంటి? పెన్నకు ప్రార్థన చేయను, నీకు చేస్తా ప్రార్థన, పెన్నకి ఎందుకు ప్రార్థన? నువ్వు నిద్రపోతా ఉంటే పెన్ రాస్తుంది ఏంటి? నీకు చేస్తాలే ప్రార్థన. ఎగ్జామ్ రాసే ప్యాడ్కి ప్రార్థన, దానికి ప్యాడ్కి ఎందుకు? ఆ ప్యాడ్ చెప్తుందా ఐ వాంట్ హ్యాండ్స్ రాయ్ అని చెప్తుంటుందా? నువ్వు రాస్తూ ఉంటావేంటి? ప్యాడ్లకి అవసరా? నువ్వు కృప పొందితే, నువ్వు శక్తి పొందితే, నీవు దేవుని సన్నిధిలో నిలిస్తే, ఆ దైవ జ్ఞానాన్ని నువ్వు పొందుకుంటే, ఆ దైవ జ్ఞానం నీవు తీసుకున్న ప్రతి స్టెప్ నీకు చక్కగా వివరిస్తుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని స్లిప్లు పెట్టు, ప్యాంట్లో పెట్టుకో, షూలో పెట్టుకో, సాక్స్లో పెట్టుకో, ఇది దయ్యాల జ్ఞానం. స్లిప్పులు పెట్టి రాసి, లేకపోతే వాళ్ళకి మస్కా కొట్టి వాళ్ళకి మోసం చేసి
నువ్వు ఒకవేళ జ్ఞాన సంపద కలిగిన వాడు డిగ్రీలు పొందినా నా పేరు రాయరంటే స్పెల్లింగ్ చెప్పు అంటాడు. ఎందుకంటే అటు చదివినోడు అయితే కదా. ఇదిగో ఈ లోక సంబంధమైన జ్ఞానాలు ఇవన్నీ ఇలాంటి మస్టుతో కూడినవి. అయితే నేను చెప్పాలనుకున్నది అదిగో పైనుంచి వచ్చే జ్ఞానం ఉందంట. అది ఎలాంటిదో చెప్తాను వినండి. పరిశుద్ధుడైన పౌలు అంటాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఇలాంటి వాటిని మీరు వెతకండి. ఎలాంటి వాటినయ్యా? ఈ పైనుంచి వచ్చే ఆ జ్ఞానం పవిత్రమైనది. చూసారండి? ఇప్పుడు నా వైపు చూడండి. పవిత్ర జ్ఞానం పొందిన, పరసంబంధమైన జ్ఞానం పొందిన ప్రతి వ్యక్తి చీకటిలో దాచబడి ఉన్న ముత్యాన్ని చూస్తాడు. మీరు చెప్పండి ఆ మాట, మంచి మాట. చీకటిలో ఉన్న అంతేగాని ఇది చీకట, ఇది చీకట, ఇది చీకట అనుకని చేజార్చుకోడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, యూత్ మీటింగ్లో చెప్పా. ఏంటంటే దేవుడు ప్రతి వ్యక్తికి ఒక అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని పైకి వెళ్ళేవాళ్ళు కొంతమంది, అవకాశాన్ని కాల రాసుకొని ఏంది దరిద్రతలకు వెళ్ళేవాళ్ళు కొంతమంది అండి. దేవుడు ప్రతి వానికి ఒక అవకాశం ఇస్తాడు, ప్రతి వానికి ఒక మేలు చేస్తాడు, ప్రతి వానికి ఆయన అందుబాటులో ఉంటాడు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని, ఆ అవకాశాన్ని తీసుకొని ఆయన చేతిని పట్టుకొని మెట్టు ఎక్కి పైకి వెళ్ళేవాళ్ళు కొందరైతే ఆ అవకాశాన్ని చూడలేక గుడ్డి వాళ్ళై అగాధంలో గోతులో పడి కుమిలిపోయేవాళ్ళు కొంతమంది కనిపిస్తారు. ఈ దైవ జ్ఞానం ఎలాంటిదయ్యా? ఈ పైనున్న జ్ఞానం ఎలాంటిదయ్యా? ఈ పైనుంచి వచ్చిన జ్ఞానం ఏ పాటిదయ్యా, ఎలాంటిదయ్యా అనంటే ఇది పవిత్రమైనది. నీ కంటికి పవిత్రతను నేర్పిస్తుంది, నీ నోటికి పవిత్రతనిస్తుంది, నీ కాళ్ళకు పవిత్రమైన నడకనిస్తుంది. అంతేకాదు ఈ సర్వ శరీరానికి కేంద్రమైన నీ హృదయాన్ని పవిత్రంగా ఉంచుతుంది. ఏంటది? ఏంటది చెప్పాలి అందరూ? డివైన్ నాలెడ్జ్, ఆ దైవ జ్ఞానం. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పవిత్రమైన నడక, పవిత్రమైన జీవితం, ఆయన పరిశుద్ధుడై ఉండులాగున నేను ఎలాగ పరిశుద్ధతలో నిలవాలి, ఎలాగ పరిశుద్ధుడనే బ్రతకాలి, ఎలాంటి పరిశుద్ధమైన నడవడిని నేను అలవర్చుకోవాలి. ఇది దైవ జ్ఞానం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ వికసింపబడిన మనస్సు మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు చదివితే ఆదికాండం 41వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. ఆదికాండం 41:33. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశము పైన ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అందంతటను ఆ 5వ భాగము తీసుకొని వలెను. రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి. సరే, 37వ వాక్యం. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక. 39వ వాక్యం. ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచెను గనుక. ఇప్పుడు నేను ఈ వాక్యాలు ఎందుకు చదివించారంటే షార్ట్ కట్ గా యోసేపు వెళ్ళి చెప్పేశాడు, అయ్యా పరిస్థితి ఇలా ఉంటుంది, ఈ కలబావు ఇది సంగతాన్ని చెప్పేస్తే ఇప్పుడు ఫరో ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చాడంటే అతని మనసుకి నెమ్మదనిపించింది, ఇదే కరెక్ట్, ఇదే వాస్తవం, రైట్, ఓకే. ఇప్పుడు అంత జ్ఞాన వివేకములు కలిగిన వ్యక్తి ఎవడున్నాడు? అది వినండి, ఇప్పుడు వినండి. ఇప్పుడు నువ్వు చెప్పేవే ఇవన్నీ వాస్తవమే, ఇవన్నీ సత్యమే. మరి ఇంత వివేకము కలిగి, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి నా దేశంలో ఇంకొకడు ఎవడున్నాడాయా? వింటున్నారా? ఆ వాక్యం చదువు, 39వ వాక్యం. దేవుడు ఇదంతయు నీకు కనపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు. ఎవ్వరూ లేరయ్యా. చప్పట కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ వినండి, అంత జ్ఞానం ఇతనికి ఎందుకు వచ్చింది, ఇతనికి ఎలా కలిగింది? ఇప్పుడు నాకు మీరు సమాధానం కరెక్ట్గా చెప్పాలి. ఎవరి కలభావం చెప్పింది? నాకు గట్టిగా చెప్పమన్నాను, మెల్లగా చెప్పమన్నా? నాకు వెనకున్న వాళ్ళు చెప్పేది కూడా వినబడాలి, అంత గట్టిగా చెప్పాలి.
ఆ? కదా. ఇప్పుడు నాకు మీరు ఇంకొక మాట అంత గట్టిగా చెప్పాలి. ఎంత చదివితే ఇంత జ్ఞానం వచ్చింది యోసేపుకి? ఏ యూనివర్సిటీలో చదివాడు? ఏ డిగ్రీలు పొందాడు? నేను చెప్పనా? అతడు పరసంబంధమైన జ్ఞానం పొందుకున్నాడు. ఆ పరసంబంధమైన జ్ఞానం అతనికి పవిత్రతనిచ్చింది. ఈ పవిత్రమైన బ్రతుకుతున్న ఈ యోసేపు ఇప్పుడు ఆ దేశంలో కొనియాడబడ్డాడు. అంతేకాదు, ఒక బానిసగా, ఒక దాసునిగా వచ్చిన వాడు ఇప్పుడు ఏలికి చేయగలిగిన, ఏలుబడి చేయగలిగిన ఉన్నత ఆధిక్యతని, అధికారాన్ని చేతపట్టాడు. దీని అంతటికీ కీలకం ఏంటయ్యానంటే ఆ పరసంబంధమైన వాటిని వెతికి ఆ పరసంబంధమైన ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడు. ఈ పరసంబంధమైన జ్ఞానం ఏం చేసింది? ఏ సందర్భంలో ఎక్కడ నిలబడాలి, ఏ సందర్భంలో ఎక్కడ పారిపోవాలి, ఏ సందర్భంలో ఎవరితో మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎక్కడ ఎలా ఉండాలి, ఎలా మెసులుకోవాలి, ఎలా మెదులుకోవాలి, ఎలా నడిపించబడాలనో ఆ దైవ జ్ఞానం నేర్పించింది. చాలా సందర్భాల్లో వినాలి మీరు అంత జాగ్రత్తగా. చాలా సందర్భాల్లో కొన్ని అగచాట్లలో, అంటే కొన్ని అపాయాలలోనికి, కొన్ని చిక్కు సమస్యల్లోకి మనం ఎందుకు వెళ్ళిపోతామో తెలుసా? దైవ జ్ఞానం లేక. మీరు జాగ్రత్తగా వినాలి. మరీ ముఖ్యంగా యవనస్తులైన వాళ్ళు, అలాగే ఒక పోటీ ప్రపంచంలో నేను ప్రభు కొరకు సాక్షిగా ఉండాలనుకున్న ప్రతి వ్యక్తి వినాల్సిన మాట ఈ మాట. అదేంటంటే ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలి, ఎప్పుడు ఎక్కడ ఎలా నిలవాలి, ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి. ఆ దైవ జ్ఞానం కనుక మనకు లేకపోతే అవమానాలు పాలైపోతామండి. అర్థమైందా? మేము వైజాగ్ నుంచి ఒక చిన్న విషయం గుర్తొచ్చింది, చెప్పనవద్దా? వైజాగ్ నుంచి ట్రైన్లో మీటింగ్ ముగించుకొని ట్రైన్లో బాక్సులన్నీ సౌండ్ బాక్సులు అండి. అప్పుడు వుడ్ బాక్సులు, చక్కవి 12 బాక్సులు, ఒక 6-7 బాక్సులు. ఇక్కడి నుంచి మేము వ్యాన్ వేసుకుని వెళ్ళడానికి, వ్యాన్కి ఏదో పని చేయించాలని ఆపేశారు. వ్యాన్లో పోవడానికి కుదరదంటే నేను, మన విసలన్న, ఇంకా మాతో ఒక 4గురిమి విజయవాడకి రైల్వే స్టేషన్కి ఆ బాక్సులు వేసుకొచ్చుకొని ఇక్కడ మేము వాటికి బిల్ కొట్టించుకొని, లగేజ్ బిల్ కొట్టించుకొని వాటిని లగేజ్ క్యాబిన్లో వేస్తే ఎప్పుడుకో వస్తాయి. అలా కాకుండా మాతోనే తీసుకుని వెళ్ళడానికి, ఆ సీట్ల కింద వాటిని అమర్చుకొని తీసుకుని వెళ్ళడానికి వాళ్ళని ఏదో బతిమాలుకుని, ఏదో చేసుకుని బతిమాలుకునే వాళ్ళమే. సార్ అట్లాగే ఏదో అప్పట్లో. సరే, వెళ్ళడానికి వెళ్ళిపోయాం. వచ్చేటప్పుడు వైజాగ్ నుంచి మేము అలాగే టికెట్ కొట్టించుకున్నాము. అయితే బుకింగ్లో వేస్తే అవి వేరే ఏ ట్రైన్లో ఖాళీ ఉంటే ఆ ట్రైన్లో వేసి పంపిస్తారు. మరి మాకు కావాలి కదా, మీటింగ్లు కావాలి కదా. అట్లన్నీ మేము వచ్చే ట్రైన్లోని సీట్ల కింద అన్నీ అమర్చేసుకొని తీసుకొచ్చుకోవాలి. సరే, అలాగే లగేజ్ కొట్టించుకున్నాము, సీట్ల కింద పెట్టేసుకొని వస్తున్నాం. ఒక దగ్గరకు వచ్చేసరికి టీటీ ఉంటాడు కదా, ఆయన వచ్చి చూశాడు. చూసి మీకు టికెట్లు అయ్యంటే నేను అన్న ఇద్దరమే ఉన్నాం ట్రైన్లో, ఇద్దరమే ఉన్నామండి. మా మిగతా అంతా బస్సులో అట్లాగా ఎట్లాగా ఎవరికి దొరికితే బస్సులో అట్లా వచ్చేసారు. ఇక్కడ విజయవాడలో వచ్చుంటారు. మేము ట్రైన్ దిగితే ఇక్కడ సామాన్లు దింపుకుంటారు. సరే, అన్న అలా కూర్చొని ఉన్నాడు, అన్న ప్రక్కన నేను కూర్చొని ఉన్నాను. టీటీ వచ్చి టికెట్లు అనగానే నేను వెంటనే లేచి పక్కకి వెళ్ళి ఆ టికెట్ చూపించా. ఆ టికెట్లో ఉంటుంది లగేజ్ ఉంది వీళ్ళ దగ్గర అని చెప్పి. ఆ ట్రైన్ టికెట్లు చూసి లగేజ్ ఏది అన్నాడు. చూపించాను సార్ ఇక్కడ అంటే, మరి ఇక్కడ పెట్టకూడదు, దాన్ని క్యాబిన్లో వేయాలి కదా, లగేజ్ దాంట్లో వేయాలి కదా, ఎందుకు పెట్టారు మీరు? అట్లాంటి సార్ అట్లా కాదండి, చర్చి మీటింగ్కి వెళ్ళి వస్తున్నామండి, కొంచెం మాకు అవసరం అండి. అది ఏదో నా ధోరణిలో బతిమాలుకుంటున్నాను. ఆయనతో ఒప్పుకోవట్లే, నేను పెనాల్టీ వేస్తాను, ఫైన్ కట్టాలి మీరు అని. సార్ చూడండి సార్ అని బతిమాలుకుంటున్నాను. అన్న చూస్తూ ఉన్నాడు కూర్చొని. అన్న సీట్లో కూర్చున్నాడు, అటు పక్కన అంటే ఆయన ఏదో వాళ్ళ అధికారులు కదండి, వాళ్ళు మనల్ని అంత గౌరవిస్తారేంటి. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, అరుస్తున్నాడు, తిడుతున్నాడు. అంటే నేను అట్లా కాదు సార్ అని బతులాడుకుంటున్నాను. సరే, బతులాడుతుంటే ఇక ఆయన లేదు ఫైన్ కట్టాల్సిందే అని చెప్పి అప్పట్లో ఒక 5,000 రూపాయలు ఏమో వేశాడు. ఇస్తే నేను సార్ అంత కట్టలేమండి, అదండి మా చర్చి సార్, అది సార్ ఇది సార్ అని బతులాడుకుంటుంటే ఆయన ఇక నన్ను
బతులాడుతూ ఉంటే అక్కడే ఉండడానికి ఆయన టైం అయిపోతుంటే ఆయన ఏం చేశాడు, వేరే టికెట్లన్నీ టిక్ కొట్టుకుంటూ ఆయన పాటుకు ఆయన వెళ్తున్నాడు, ఆయన వెనకాల నేను బతులాడుకుంటూ వెళ్తున్నాను. అది సార్ చూడండి సార్ అట్లా అని అన్న చూస్తూ ఉన్నాడు. సరే ఆయన ఇంకా అట్లాగా చాలా దూరం అట్లా టికెట్లు చూసుకుంటూ వెళ్తుంటే ఆయన వెనకాల వెళ్తూ ఉంటే ఆఖరికి నేను వెళ్ళి ఆయన్ని 5,000 రూపాయలు అడిగితే అట్లా అంత లేను సార్, అది సార్ ఇదని చెప్పి 1,000 రూపాయలు ఇస్తాను సార్ అని చెప్పి ఒప్పించుకున్నా. ఇక ఆయన అన్నాడు 1,000 రూపాయలకి కుదరదు అట్లాగా అడిగితే, ఇక అట్లా కాదులే 1,000 రూపాయలు తీసుకెళ్ళి ఇచ్చేద్దామని చెప్పి సూట్ కేసు దగ్గరికి వచ్చాను. అన్న కూర్చున్న కింద సూట్ కేసు ఉంది, సూట్ కేసులో పైసలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి ఇచ్చేద్దామని. సరే ఏమైంది, అన్న కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే నేను పైసలు తీసుకోవడానికి వచ్చాను. నా వెనక ఆయన కూడా వచ్చాడు. ఎవరు? టీటీ గారు వస్తే అన్న చూడలే ఆయన్ని. అన్న అటు కూర్చొని ఉన్నాడు, అన్న చూడకుండా నన్ను చూసి అన్న ఏంటంట ఇచ్చిపోయావా అన్నాడు. నేనేమో బొత్తిలాడు 4,000 రూపాయలు 1,000 రూపాయలు తీసుకుని వస్తున్నాయి. అన్నేమో అంటే ఆయన కొంచెం కోపడుతున్నాడు, విన్నాడు అన్న నేను అట్లా అనిపించుకుంటుంటే అన్నకి ఇష్టం లేక అన్న రే ఏంటంట ఇచ్చేకపోయావా అన్నాడు. వెంటనే చూశాను నేను. వెంటనే అన్న సార్ ఇక్కడే ఉన్నాడు అడిగానన్నా 1,000 రూపాయలు ఇస్తానన్నా అన్నట్టు చూశాడు. వెంటనే నేను 1,000 రూపాయలు ఇచ్చేసి సార్ అయిపోయిన తర్వాత నేను కూర్చుంటే అన్న డైరెక్ట్గా అండి, ఒరే నేను చూడలేదురా ఆయన్ని, నేను చూడకుండా అనేసినాను ఇచ్చిపోయేవాడిని అని చెప్పి, నువ్వు కనుక అన్న సార్ ఇక్కడే ఉన్నాడన్నా ఇచ్చేస్తున్నాను అనకపోతే ఇచ్చిమనేవాడురా నేను, ఎంత ఇచ్చావు అన్నాడు. 1,000 రూపాయలు ఇచ్చానన్నా. సర్లే నేను ఇప్పుడు ఒక మాట చెప్తా, 5,000 రూపాయలు ఇచ్చేసి మనం ఎందుకు పడాలి, మనం చేసేసుకోవచ్చు. మనకు ఒక ఆపద వస్తుంది, ఇప్పుడే కాదు రేపే కాదు ఎప్పుడైనా. ఆ ఆపద వచ్చినప్పుడు, ఆ ఇబ్బంది వచ్చినప్పుడు, ఇలాంటి ఏదైనా ఒక సమస్యల ఎదుట నిలిచినప్పుడు పరసంబంధమైన దైవ జ్ఞానమే మనం గనక వాడుకోకపోతే, లేకపోతే ఆ దైవ జ్ఞానమే మనకు లేకపోతే సమస్యను మనం దాటుకొని ముందుకు వెళ్ళడం మన సాధ్యం కాదు. మీ అందరికీ నేను తెలియాలి, మీకు అది ఉపయోగకరంగా ఉండాలని చెప్తున్నాను. ఈరోజు చాలామంది యవనస్తులు కానివ్వండి, ఒక సవాలుగా తీసుకున్న విషయాలలో కానివ్వండి, ఈ పోటీ ప్రపంచంలో కానివ్వండి, చాలామంది ఈ రోజున ఎందుకు తలదింపులు కలుగుతున్నాయంటే ఆ దైవ జ్ఞానం లేకే. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించి ఎలా ప్రార్థనాపూర్వకంగా ఎలా దైవ జ్ఞానాన్ని మనం ప్రదర్శించాలి అనే వివేకం లేకే చాలా కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. నేను ఒక తండ్రికి చెప్తున్నాను ఈ మాట, వేరే విధంగా కాదు, పెద్ద మనసుతో చెప్తున్నాను, మీరు అర్థం చేసుకుంటారని. చాలా కుటుంబాలు ఈరోజున సమస్యలతో సతమతమైపోవడానికి గల కారణం దైవ జ్ఞానం లేకే. మీరు ఇంకా సహిస్తానంటే, సహించగలము అంటే ఇంకా కొంచెం విశాలంగా నేను మాట్లాడగలుగుతాను. అదేంటంటే భర్త దగ్గర భార్య ఎలా ఉండాలనో జ్ఞానం లేకే, భార్య దగ్గర భర్త ఎలా ఉండాలనో జ్ఞానం లేకే. నిజమండి నేను చెప్తున్నాను. ఒక యజమానుడి దగ్గర ఒక పనివాడుగా నేను ఎలా ఉండాలి జ్ఞానం లేకే. ఒక పనివాడు దగ్గర ఒక యజమాని ఎలా ఉండాలనో జ్ఞానం లేకే. పనివాడితో కూర్చొని పేకాడితే నీకేం విలువ ఉంటుంది చెప్పు? నీ దగ్గర పనిచేసే పనివాడి దగ్గర నీవు బీరు బాటలు తెప్పించుకుంటే నీకేం విలువ ఉంటుంది చెప్పు? ఒక యజమాని దగ్గర ఆ యజమాని యొక్క మోసాలలో, ఆ యజమాని యొక్క అహంకారపు పనులలో, ఆ యజమాని యొక్క దృశ్యమైన వాటిల్లో నీవు చేతులు కలిపితే నీకు ఎక్కడ విలువ కలుగుతుంది, ఎక్కడ దైవ ఆశీర్వాదానికి నువ్వు పత్రికగా ఉండగలుగుతావు? ఇవన్నీ మీరు నోట్ చేసుకోవాలి. ఆ దైవ జ్ఞానమే నీకు కీలకం. నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ జీవితం కట్టబడాలన్నా, ఒక ఉన్నత స్థితికి నీవు వెళ్ళాలన్నా దైవ జ్ఞానమే. అది లేకపోతే నథింగ్, ఏమీ నువ్వు చేయలేవు.
ఏమీ సాధించలేవు. ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేవు. ఈ పోటీ ప్రపంచంలో ఒక స్థానాన్ని ఏ మాత్రం కూడా పొందుకోలేవంతే, తీసుకోలేవంతే. నేను చాలా కుదుటిపాటు చేసుకొని, అంటే ఏమంటారు దాన్ని, ఫిల్టర్ చేసి చెప్తున్నాను ఈ మాటని. ఇంకా అంతకుమించి నేను విశదీకరంగా సాహసించట్లే. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఏనాటికి ఆనాడు అప్డేట్ కాకపోతే, ఏనాటికి ఆనాడు మనం నూతనపరచబడకపోతే, ఈరోజు చాలామందికి ఆ దైవ జ్ఞానం లేక ఏమైపోయిందో తెలుసండి. లోకమేమో స్పీడ్ అయిపోయింది, వీళ్ళ నడకేమో స్లో అయిపోయింది. రెండు మ్యాచ్ అవ్వట్ల, మిస్ మ్యాచ్. అర్థమవుతుందా? లోక స్పీడ్ ఈరోజు ఎట్లా ఉంది స్పీడ్ చెప్పండి. ఈరోజు పుట్టిన పిల్లలు చూడండి, నాయనో రాబోయే రోజుల్లో వీళ్ళు ఎట్లా ఉంటారో, మనం ఎట్లా ఉంటామో అర్థమై చావట్లే, అంత స్పీడ్ అయిపోయింది. మనమేమో ఇంకా దైవ జ్ఞానం పొందుకోకుండా ఇక్కడే పడి ఉంటుంది. మీకు ఇంకా అర్థం అవడానికి చెప్పాలంటే, ఆ ముందు ఒక ఆమెకి వాక్యం చెప్తా ఉంటే ఆ బ్యాగులో గిలగిలగలగలగలగలగలగల మోగుతుంటే ఫోన్, అమ్మా ఓయ్ ఆపుతా ఆపా అంటే ఆమె బ్యాగులో చేయబెట్టిన, ఆయన ఆపడం నాకు రాదు, నువ్వు ఆపుతావా అనిందండి. ఫోన్ ఆపలేను ఆమెకి. ఫోన్ ఎందుకంటే సరేలే ఉంటే ఉన్నది, తప్పేముందిలే. కానీ ఈరోజు ఫోన్ లేని ఎవడున్నాడు అంటే, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే అంత అప్డేట్ అవ్వలా. ఆమె జ్ఞానం ఎక్కడో ఆగిపోయింది, ఇదేమో పెరిగిపోయింది. మిస్ మ్యాచ్ అవట్లే. ఎందుకు ఈ రోజున చేతగాని వాడి వల్ల చేతులు ముడుచుకోవడానికి గల కారణం ఏంటి? చేతగాని వాడి వల్ల ఈరోజు మాట పడడానికి, ఒకరి దగ్గర ఒక మాట పడడానికి, ఒకరి దగ్గర తల వంచడానికి, ఒకరి దగ్గర తగ్గిపోవడానికి, ఒకరి దగ్గర తృణీకరింపబడినట్లుగా బ్రతకడానికి గల కారణం లోకం సాగిపోతుంది. ఈ లోకంలో సాగిపోతున్న ఈ లోకంలో నాకు కావలసిన ఆ దైవ జ్ఞానం కావాలని ప్రభు పాదాల దగ్గర ఆ పైనున్న ఆ దైవ జ్ఞానాన్ని పొందుకోవడంలో నీవు వెనకబడిపోయావు అంతే. ఆ దైవ జ్ఞానం పొందుకోవడంలో వెనకబడిపోయావు. ఆ వెనకబడిపోయిన వెనకబడిపోయిన అనుభవం నీ జీవితంలో నీకు ఓటమిగా మిగిలిపోయింది. ఏదైనా, మీ చదువుల రంగమైనా, మీ కుటుంబపు విషయాలైనా, మీ వ్యక్తిగత జీవితమైనా ఏంటండి, ఆ దైవ జ్ఞానాన్ని ప్రభు సన్నిధిలో నువ్వు పొందుకుంటే తప్ప ఆ పైనున్న దానిని యోచించి వివేచించి ఆ పైనున్న వాటిని వెదకి, ఏ జ్ఞానం కావాలి నాకు? లోక జ్ఞానం కావాలన్నా, దైవ జ్ఞానం కావాలన్నా? ఈ దైవ జ్ఞానం పవిత్రమైనది, పవిత్రతను స్థాపించేది, పవిత్రతను నాకు నేర్పించేది. ఓకే, ఈ దైవ జ్ఞానం నేను పొందుకుంటే పవిత్రంగా జీవించి, ఆనాడు యోసేపు ఐగుప్తు అంతటికి ఏమయ్యాడంట? నాకు బాగా ఆశ్చర్యం ఏంటంటే, పొట్టబడిస్తే అక్షరం రాదు కదా, చెరసాల్లో నుంచి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడండి? బాబు నోళ్ళు తెరిచి మాట్లాడరండి స్వామి. ఆయనేమన్నా అమెరికా యూనివర్సిటీలో చదువుతూ వచ్చాడా? మరి ఇంత జ్ఞానం ఏంటి? ఒక రాజు అంటాడు, నేను పరిపాలించలేను, నా వల్ల కాదులే, కానీ నువ్వే చెయ్యి. అతన్ని అంతగా నమ్మాడంటే సంగతి ఏంటి? అంత దైవ జ్ఞానాన్ని అతనిలో చూశాడు. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి దైవ జ్ఞానం కలుగుతుంది? ఇంకో మాట కూడా చెప్పనా? నిర్గమకాండ 31వ అధ్యాయం, నిర్గమకాండ 31వ అధ్యాయం 5వ వాక్యం. జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను. ఒట్టు గట్టిగా చప్పట్లకు ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. ఎవరికంటే జ్ఞానం చెప్పండి ఇప్పుడు మీరు? ఆత్మపూర్ణులు. నాకు ఆ మాట ఎంతో నచ్చిందండి. ఎవరికి ఆ జ్ఞానం? ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మనస్సుని వెలిగింప చేస్తుందండి. స్తోత్రం చెప్పండి.
పరిశుద్ధాత్ముడు మనకు వివేకమునిస్తాడండి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడండి. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సమస్తాన్ని తేట తెల్లగా అవగాహన కలిగేటట్లు చేస్తాడండి. ఈ పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి ఆ దైవ జ్ఞానం, ఆత్మపూర్ణులు కావాలి. ఏది ఆత్మపూర్ణులు అంటే ఏదో ఆరాధన చేసి ఆనందించి సంతోషించి గంతులేసి నాట్యమాడి పాడి దానికి మాత్రమే కాదు. అది కాదని చెప్పట్లేదు, దానికి మాత్రమే కాదు. దేవుని ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ కలిగిన వ్యక్తి థింక్ చేసే థాట్స్ అన్నీ ఎలా ఉంటాయో తెలుసా? ఎలా ఉంటాయి? జ్ఞానం కలిగి ఎవడు, మీరు 35వ అధ్యాయం నిర్గమకాండ 35వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. నిర్గమకాండ 35:33. రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును ఎవరు ఈ జ్ఞానాత్మను పొందిన ఈ వ్యక్తులంట, వాళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంటండి? విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకు వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వారిని నింపి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. వాళ్ళు చేసే పనులన్నీ ఎలా ఉంటాయంట? అయ్యో నోళ్ళు తెచ్చి మాట్లాడరేంటారు స్వామి. ఎలా ఉంటాయంటండి? ఆశ్చర్యంగా విచిత్రంగా ఉంటాయి. అరే బాబాయ్, దీంట్లో నుంచి దాన్ని అలా చేయొచ్చా, దాంట్లో నుంచి దీన్ని అలా చేయొచ్చా, ఈ రెండింటిని తీసుకెళ్ళి అలా చేయొచ్చా, వీటి ద్వారా ఇలా కలుగుతుందా, వాటి ద్వారా ఇలా కలుగుతుందా? ఇది ఒక ఆశ్చర్యం. లోక సంబంధమైన జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం నిన్ను ఊపిలోనికి తీసుకుని వెళుతుంది. లోక సంబంధమైన జ్ఞానం నిన్ను వెర్రివానిగా చేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానం దేవునికి నిన్ను దూరం చేస్తుంది. దైవ జ్ఞానం ఉందే, ఆ దైవ జ్ఞానం నీకు కీర్తిని తీసుకుని వస్తుంది. ఆమేన్. ఎలా వస్తుంది కీర్తి? చేసే పనులు ఎలా ఉంటాయంటే, వాళ్ళు చేసే పనులన్నీ తొంటరి పనులు లాగుంటాయా? చిన్నప్పుడు మా నాన్న ర్యాలీ ఫ్యాన్ ఒకటి కొనుక్కొని వచ్చాడు. టేబుల్ ఫ్యాన్, ర్యాలీ. ఏ ఫ్యాను? తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి ఆ రోజు రాత్రి పండగ బయట ఆరు కూర్చున్నప్పుడు కూడా ఉంటుందిలే అని చెప్పి ర్యాలీ ఫ్యాన్ బాగా గుర్తు నాకు. సిల్వర్ కలరు జల్లిడను, బ్లూ కలర్ రెక్కలు తీసుకుని వచ్చి పెడితే పండగ చేసుకున్నాం. ఆ రోజు ఎంతో కాలం లేదు ఆ పండగ. మా నాన్న డ్యూటీకి వెళ్ళాడు, మా అమ్మేమో మా పక్కన మా బంధువులు ఉంటే ఊరికే మాట్లాడడానికి వెళ్ళింది. ఇంక ఇంట్లో ఎవరు లేని సంగతి చూసుకున్నాను. దేవుల తలుపు ఒక వారుగా 2 రెక్కల తలుపు ఒక తలుపు వేసుకుని కూర్చున్నా. మొత్తం ఫ్యాను, రెక్కలు, ఇంజిన్, మోటార్, గీటర్ మొత్తం ఇప్పి పడేశాను అంతే. మన టాలెంట్ అది. పార్టీ ఇప్పేశా. ఎందుకు ఇప్పావురా అని అడగండి. ఎందుకు ఇప్పానంటే, టేబుల్ ఫ్యాన్ ఆడ పెట్టాడు, టేబుల్ మీద పెట్టాడు, పడుకున్నాం ఇక్కడ. ఇప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మా నాన్నకు రాలి తెలివి, మనకు వచ్చింది. ఎందుకంటే అప్డేట్. ఇప్పుడు టేబుల్ ఫ్యాన్ ఆడ పెట్టా, ఇప్పుడు ఫ్యాన్ తగ్గించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్ళాలా? పడుకొని ఉండడం మనం లేచి అక్కడికి వెళ్ళి అక్కడ తగ్గించుకోవడం ఏంటి? అట్లా కాదు. టేబుల్ ఫ్యాన్ అక్కడే ఉండాలి, ఒక వైర్ లాగి రెగ్యులేటర్ ఉండాలి. ఆ రాత్రి వచ్చింది నాకు ఆలోచన, రెగ్యులేటర్ నా చేతిలో ఉండాలి. ఇక్కడ తగ్గిస్తే అక్కడ తగ్గాలా, దాని దగ్గరికి వెళ్ళి తగ్గించేదంటే అని ఆ రెగ్యులేటర్ని తీసుకొని వచ్చి మన దగ్గర పెట్టుకుందామని దేవుడిలో మొత్తం ఇప్పిన తర్వాత మళ్ళీ బిగిద్దామంటే ఏది ఎక్కడ ఇప్పానో గుర్తులేదు, నాకు తెలియదు, అలవాట్లేదు, మనకేం తెలిసేంటి. ఇప్పడానికే మొత్తం ఇప్పేశాను. బిగిద్దామంటే ఏ పార్టీ అక్కడ ఏంటి ఏమో అర్థమయ్యేది. ఒక మొత్తం పోగేసి పెడితే మరుసటి రోజు మా నాన్న గోను సంచులు మొత్తం వేసుకొని ఈ ముక్క ఆ రెక్క ఆజలేడు మా నాన్న ఎత్తాడు. ఏంటంటే దట్స్ మై స్టైల్. తీసుకెళ్ళి మళ్ళీ వెళ్తే వాడు మెకానిక్ అన్నాడంటే ఇట్లాగ ఇప్పినోడు ఎవడేవాడు అంటే వాడెవడో కదలా నా కొడుకే. ఆయన ఇది ఎందుకు ఇప్పాడాడు, అది ఎందుకు, అదంతే ఇప్పుతాడాడు. అలా కాదు.
అది నా చిన్నతనం, అది నా పసిపాయితనం, తెలియదు అప్పుడు. అలా ఉండకూడదు. విచిత్రమైన ఆ ప్రజ్ఞ, ఆ వివేకం, ఎవరికి సాధ్యం కాని దానిని ప్రభువుని ఎరిగిన నీవు చేయగలగాలి అంతే. ఆ సవాలుగా తీసుకోవాలి అంతే ప్రభు సన్నిధిలో. ఆమేన్, హల్లెలూయా. నేను అహంకారంతో, అతిశయంతో అలాగ కాదు స్వామి, నేను ఊరికి సాక్షిగా చెప్తున్నా. నాకు ఎప్పుడో ఆశ ఉండేది. ఏమని తెలుసా? ఒక పాట రాసుకోవాలి, ఒక పాట రాయాలి. ఒకవేళ రాయలేకపోయినా హార్మోనియం మా ఇంట్లో ఉండేది. మా చిన్నానికి ఇంత పెద్దది ఈ టేబుల్ ఉందే, ఇంత పెద్ద హార్మోనియం ఉండేది మా చిన్నానికి. మొన్నే ప్రభు దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఇంతది కాళ్ళతో తొక్కుతో వాయిస్తాడు. మంచి నేర్పరి హార్మోనియం ఇంత పెద్దదే. మిషన్ దొక్కినట్టు దొక్కుతా వాయిస్తాడు. వై అంట. నాకు ఒక ఆశ ఉండేది, మనకు అంత టాలెంట్ లేకపోయినా ఒక్కొక్క లీడ్ అట్లా ఒక్కొక్క లీడ్ పెట్టుకొని దాన్ని రికార్డ్ చేసుకొని అట్లాగన్నా రాయాలి అని ఆశ ఉండేది నాకు. ఒక్క మాట సాక్షిగా చెప్తున్నానండి, నా చిన్న మైండ్లో నాకు ఎన్ని ఆశలు ఉన్నాయో ఆశలన్నీ తీర్చాడండి దేవుడు. ఆశలన్నీ తీర్చాడంతే. ఇది తీర్చలేదు నా దేవుడు అని చెప్పడానికి ఎంత వెతికినా కనబడదే. ఏంది కనబడింది? ఇది తీర్చలేదు నా దేవుడు అనేది ఏదన్నా వెతకదామా అంటే ఒక్కటి కనబడదే. నేను అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే, అసలు ఇంకో మాట చెప్పనా, ఇప్పుడు నా కళ్ళలో వచ్చిన కళలు కూడా నా దేవుడు నెరవేర్చి పెట్టాడు. అందుకే అసలు నేను ఎంత కృతజ్ఞుడో ఒక్కొక్కసారి కన్నీళ్ళు పెట్టేసుకుంటాను నేనే. అరే బాబు నేనేనా అనిపిస్తుందండి. అవును, అరే బాబు నేనేనా ఇలాగా నా దేవుని చేతిలో ఉన్నది, నా దేవుని చేతిలో వాడబడుతున్నది, నా దేవుడు వాడుకుంటున్నది నన్నేనా అనిపిస్తుంది ఒక్కోసారి. అంతే. మన రికార్డింగ్ స్టూడియోలో కూడా నా ప్రక్కన అబ్రహాం పాస్టర్ గారు కూర్చొని, ఎందుకు అతనికి అనిపించింది నా ప్రక్కన కూర్చొని అంటున్నానా, ఎలా థింక్ చేస్తున్నారు, ఎలాగొస్తున్నాయి ఈ ఆలోచనలు, ఎట్లా రాయగలుగుతున్నారన్నా ఈ పాట, ఇన్ని పాటలు ఏంటన్నా ఈ థాట్స్ ఏంటన్నా అట్లా అంటే నేను అన్నాను, దేవుని కృప అబ్రహాం, అంతే దేవుని కృప, మంద ఏం లేదు, నథింగ్. నాకు ఆశ్చర్యం అనిపించింది. మరి అబ్రహాం పాస్టర్కి కూడా ఆశ్చర్యం అనిపించిందేమో. పాడుతున్నారు, ఫిమేల్ సాంగ్ పాడుతున్నారు, ఒక లేడీ సాంగ్ పాడుతుంటే ఆ పదాలు వింటూ అతను నా పక్కన కూర్చున్నానా, ఎట్లా చేస్తున్నారు, ఏంటన్నా మీ థాట్స్ ఏంటనంటే, నా థాట్స్ కాదు స్వామి, దేవుని కృప. పెన్ పట్టుకుంటున్నాం, ఆ పెన్ ఆయన నడిపిస్తున్నాడు, సాగిస్తున్నాడు, చేస్తున్నాం అంతే, దేవుని కృప. నేను ఎందుకు చెప్తున్నా, ఏదో చిన్నప్పుడు, ఎప్పుడో చిన్నప్పుడు ఇటుకరాయి ఒకటి పెట్టుకొని, ఇటుకరాయి తెలుసుగా, వాట్ ఈస్ దిస్ ఇటుకరాయి, ఇటుకరాయి పెట్టుకొని దాన్ని యాంప్లిఫైర్ లాగా తిప్పుతుండేవాడిని. ఇటుకరాయికి మసాలా డబ్బాలు ముందు పెట్టుకొని అయ్యే తబలాలు నాకు. ఒక్కోసారి కృతజ్ఞతతో కన్నీళ్ళు వచ్చేస్తుంది. అరే బాబు ఆశించా, ఎప్పుడో మనసులో ఆశించా, ఎప్పుడో చిన్నప్పుడు మనసులో ఆశించిన ఆ చిన్న కూడా దేవుడు మర్చిపోలేదు, నేను మర్చిపోయానే. ఎప్పుడో చిన్నప్పుడు ఆశించా, నేను మర్చిపోయా, ఆయన మర్చిపోలా. ఫలానా వయసులో నా బిడ్డ ఇది ఆశించాడు, ఆడికి ఇవ్వాలని ఇచ్చేసాడు అంతే. ఈ నా సాక్ష్యాన్ని మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ పోటీ ప్రపంచంలో ఒక అడుగు ముందు మీరు ఉండాలి, లోకం మన వెనకే ఉండాలి అంతే. యోసేపుకి చేసిన దేవుడు మనకు చేయడా? యోసేపుకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడు కాదా? యోసేపు దేవుడే మన దేవుడు కాదా? అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మనకు ఇమ్మానుయేలుగా లోకానికి దిగి రాలేదా? ఆ ప్రజ్ఞ, ఆ వివేకం కలిగిన ఆ ఆత్మ, ఆ షార్ప్ మైండ్, ఆ చురుకుదనం. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. పైనున్న వాటిని వెతికి 2 విషయాలు చెప్పా. ఒకటేమో చెప్పండి, పౌరసత్వపు హక్కు, పౌర హక్కు. 2 జ్ఞానం కాదు, పైనుండి వచ్చు దైవ జ్ఞానం.
ఓకే, ఇంకొక మాట ఒక్కొక్క మాట జ్ఞాపకం చేయనా వద్దా? సరే, ఊరికి చదివించి నేను ముగించేస్తానండి, వెళ్ళిపోదురు తొందరగాను. అదేంటంటే హెబ్రీ పత్రికలో పరిశుద్ధుడైన అబ్రహాం, మన పితరుడైన అబ్రహాం చెప్పిన మాటలని ఒక్క మాట నేను జ్ఞాపకం చేసి ఎక్కువసేపు కాదు ముగించేస్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వాక్యం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు. ఏ పట్టణం? ఆ పట్టణం ఏ పట్టణం అంటే దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉన్న పట్టణం అంట. ఎక్కడుంది ఆ పట్టణం? మీరు చెప్పండి, ఎక్కడుంది? గట్టిగా మాట్లాడలేరా? పరలోకమంది ఉందా, భూలోకమంది ఉందా? పరలోకమంది ఉంది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ పైన దానినే ఏం చేయాలంట? వెతకాలంట. మరి ఒక పాత నిబంధన భక్తుడైన అబ్రహాం కనులెత్తి చూడు, తూర్పు పడమర ఉత్తర దక్షిణాలలో నీ కనుచూపు మేరలో నువ్వు అడుగుపెట్టే ప్రతి స్థలాన్ని నీకు నువ్వు నీ సంతతికి నీకు ఇచ్చేస్తానంటే ఎగిరి గంతేలా ఆయన. ఈ స్వాస్థ్యం అంతా నీదే, గొర్రెలు, ఎడ్లు, మందలు, పొలాలు, స్థలాలు అన్ని నీకే అంటే ఆయన ఆనందించలా. ఎందుకంటే ఆయన ఈ భూ సంబంధమైన వాటిని కాదు వెతికేది. ఒక మాట మీకు బాధ కలిగే మాట ఒక మాట అంటాను, మీరు సహించాలి. ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే తీసేసుకోవాలి. అదేంటంటే ఈ ఆరాధనకి ఈ లోక సంబంధమైన వాటిని పొందుకోవాలని వచ్చావా? ఈ లోక సంబంధమైన వాటిల్ని కన్ను నొప్పి, వెన్ను నొప్పి, తల నొప్పి, పన్ను నొప్పి, లేకపోతే అప్పుల సమస్యలు, అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి, అబ్బాయి ఉద్యోగం, అమ్మాయి ఉద్యోగం, లేకపోతే ఇంకొకటి అన్నట్టు ఈ భూ సంబంధమైన వాటిని పొందుకోవడానికి ఈ ఆరాధనకి వచ్చావా? లేకపోతే ఇవన్నీ కాదు నాయనా, నేను క్రీస్తుతో కూడా లేపబడిన వాడనై అదుగో ఆ పరసంబంధమైన ఆయన దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణం, ఆ పునాదులు. ఎందుకంటే దీనికి పునాదులు లేవు కదా. ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం. మరి అబ్రహాం జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఆయన ఈ లోక సంబంధమైన వాటి మీద ఆయన ఆశ పెట్టుకొని వాటిని వెతకలేదంట. ఆయన వెతికింది దేన్ని? పునాదులు కలిగిన ఆ పరలోకంలో ఉన్న, ఆ లోకంలో ఉన్న ఆ పట్టణం, పునాదులు కలిగిన. మీరు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, త్వరగా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 13వ వాక్యం. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున 3 గుమ్మములు, దక్షిణపు వైపున 3 గుమ్మములు, పశ్చిమ వైపున 3 గుమ్మములు ఉన్నవి. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. ఎన్ని పునాదులంట? అందరు చెప్పండి, ఎన్ని పునాదులంట? ఈ అబ్రహాము ఎదురు చూసిన పట్టణానికి ఎన్ని పునాదులు? 12. ఇంకా ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తులుల 12 పేర్లు కనబడుచున్నవి. 12 గుమ్మాలు ఎవరికి సాదృశ్యం? అపోస్తులైన 12 మంది పేర్లు, గోత్రాలు, పేర్లు. వాళ్ళ యొక్క పేర్లు ఆ గుమ్మాలకి లేకపోతే ఆ పునాదులకు ఉన్నాయంట. అబ్రహాము దేని కొరకు వేచి చూచాడో తెలుసండి? ఇదిగో ఈ రోజున మనకివ్వబడిన ఈ ఉపదేశాన్ని, మనకి విశాలపరచబడిన ఈ యొక్క ఆశీర్వాదాన్ని ఆనాడు అబ్రహాం ఆశించాడంటే. బాధాకరమైన విషయం ఏంటంటే, అందరి తలలు పైకెత్తారని చూడండి, ఆనాడు మన పితరులు దీని కొరకు ఆశించి వాళ్ళు అహర్నిశలు కాచుకొని ఉన్నారు. దీని కొరకు వాళ్ళు జీవితాన్ని పానార్పణగా పోయబడిన వారై ఉన్నారు. కానీ అవకాశం ఇచ్చిన మనమేమో దాని మీద దృష్టి లేకుండా, దాని మీద ధ్యాస లేకుండా బతుకుతున్నామండి. ఇంకా ఒక మాట చెప్పాలంటే, లేని వాళ్ళేమో అయ్యో అనుకుంటున్నారు, ఉన్న వాళ్ళకి ఏంటో దాని విలువ తెలియట్లే. దేవుడు మనకిచ్చాడు, ఆయన రక్తంతో కడిగి, ఆయన రక్తంతో పరిశుద్ధపరిచి, ఆయన రాజ్య వారసులుగా మనం ఉండడానికి. ఈ సంవత్సరం నేను పాడిన పాటలో కూడా
ఎఫెసు పత్రికలో 2వ అధ్యాయం, ఎఫెసు పత్రికలో 1వ అధ్యాయంలో పరిశుద్ధులైన పౌలు రాసిన మాటలను అట్లాగే ఏం చెరపకుండా, ఏం కదపకుండా అలాగే తీసుకెళ్ళి పెట్టేశా. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో నేను తెలుసుకొనవలెనని పరిశుద్ధులైన పౌలు రాసిన మాటలను అట్లాగే తీసుకెళ్ళి ఒక చరణంలో పెట్టా. ఎట్ట పెట్టాను ఇప్పుడు పాడనంటే తక్కువైన కదా మీరు. పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం, పరిశుద్ధులలో నీ స్వాస్థ్యం యొక్క, అయ్యో బాబోయ్, ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టిదో. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరు లేపి నిజం చెప్పు, మీ దగ్గర ఎంత ఆస్తుందని చెప్తారా? ఏముందిలే అన్న అంటది కానీ చెప్పదే, దొంగ మొహందే. ఏమన్నా నీ దగ్గర ఎంత ఆస్తుందంటే చెప్తారండి? మరి పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహదైశ్వర్యం, ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం, అయిపోయి ఆయన ప్రభువా నీ స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం ఎట్టుదో అంటే ఆయన అంటాడు, చూడరా, నేను చెప్పేది చూడాలంటే చూసే కన్నులు నాకు కావాలి కదా. చాలా డీప్ లోతైన అనుభవాలండి ఇవన్నీ. పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహదైశ్వర్యం అంటే ఆయన పరిశుద్ధులలో ఆయనకున్న ఏమంటారు దాన్ని, ఆస్తులు ఏమంటారు, ప్రాపర్టీ. పరిశుద్ధులలో ఆయనకున్న ప్రాపర్టీ ఏంటో నేను చూడాలంటే ఈ కళ్ళు సరిపోవు, నా మనోనేత్రం వెలిగింపబడాలి, నా నేత్రం దృష్టి పొందుకోవాలి. దాని కొరకు ఏం చేయమన్నాడు పరిశుద్ధులైన పౌలు? అన్ని విషయములలో, ప్రతి విషయములలో మీరు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయండి, స్తుతి చెల్లించండి. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన పాఠాలండి. అందుకే పరిశుద్ధుడైన పాత నిబంధన భక్తుడైన అబ్రహాం ఆ పట్టణం కోసం వేచి చూచాడంట. దానికి 12 గుమ్మాలంట, 12 పునాదులంట. 21వ అధ్యాయం 19వ వాక్యం కూడా చదువుతారా? 21వ అధ్యాయం 19వ వాక్యం. పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేవి. ఆ మాటలు వింటుంటేనే కడుపు నిండిపోతుందా? లేదు మీకు కడుపు నిండిపోతుందా? కడుపు మండిపోతుందా? నిండిపోతుంది. అంటే మధ్యాహ్నం భోంచేరా చేయకుండా ఎందుకుంటామండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధములైన రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, ఓకే. రెండవది నీలము, ఓకే. మూడవది యమునా రాయి, ఓకే. నాలుగవది పచ్చ, ఓకే. ఐదవది వైడూర్యము, ఓకే. ఆరవది కెంపు, ఏడవది సువర్ణ రత్నము, ఎనిమిదవది గోమేధికము, తొమ్మిదవది పుష్యరాగము, 10వది సువర్ణల సునీయము, 11వది పద్మరాగము, 12వది సుగంధము. చాలు. అసలు ఆ మాటలు చదువుకుంటే ఆ పదాలు పలికితే చాలదా? అలాంటి పునాదులు కలిగిన పట్టణం అంట. స్తోత్రం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో పౌలు అంటాడు, ఈ లోకంలో వీటిని ఆటలని కాదు ఎదకాల్సింది ఆయన, వాల్యుబుల్, ఎంతో విలువైనవి ఉన్నాయి, ఇదిగో వీటిని వెదకండి. పాలు తేనెలు ప్రవహించే సువిశాలమైన దేశాన్ని అబ్రహాంకి ఇస్తే అన్నాడు, నాకు వద్దా, ఏం కావాలి నీకు? ఆ పునాదులు కలిగిన, ఆ 12 పునాదులు కలిగిన ఆ పట్టణం ఉందే, ఆ పట్టణం అది కావాలి నాకు. ఒక పాత నిబంధన భక్తుడు ఆ పైనున్న వాటిని ఆశించి గుండెల్లో ప్రతిష్ఠించుకొని కలలు కంటూ బ్రతికాడు. ఆ దర్శనం ఈరోజు మనకు లేకపోవడం ఏంటి? ఆ దర్శనం, ఆ విశాలమైన హృదయం మనకు లేకపోవడం ఏంటి? ఈ పునాదులు కలిగిన, ఈ 12 పునాదులు కలిగిన, ఈ 12 గుమ్మాలు కలిగిన ఆ పట్టణము యొక్క ఆ దర్శనం ఎప్పుడు మన గుండెల్లో దాన్ని చేరుకోవాలి, దాన్ని కోరుకోవాలి.
అది నాకు కావాలి. ఆ పరలోకపు పౌర హక్కు, పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం, ఆ పునాదులు కలిగిన పట్టణం, ఇవి పైనున్నవి. ఇంకా ఎన్నో ఉన్నాయి పైనున్నవి. వాటిని మనం ఆశించి కోరుకోవాలని, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే ఆ పైనున్న వాటిని వెతుకుతారు. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా మీరు క్రీస్తుతో కూడా మృతి నొంది క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే దానికి గుర్తేంటి అంటే మీరు పైనున్న వాటిని వెతుకుతారు. నా పౌర హక్కు ఎక్కడుంది? నేను పరసంబంధమైన జ్ఞానం కలిగి ఉన్నానా లేదా? నేను ఆ పునాదులు కలిగిన పట్టణం చేరుకోవాలని కోరుకుంటున్నానా లేదా? ఈ విమర్శ నీ హృదయంలో ఉంటుంది. ఈ లోకంలో ఉండే దేని మీద కూడా నీకు ఆశ కలగదు. ఒక ప్రత్యేకించబడిన మనస్సు నీ మనసులో ఇన్సెట్ చేయబడుతుంది. నీ థాట్స్ అన్నీ కూడా. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కనుక ఒక చిన్న మాట చెప్తా. మెమరీ కార్డు ఉంటుందా? హలో మెమరీ కార్డు. ఆ మెమరీ కార్డులో ఫొటోస్ ఉన్నాయనుకోండి. ఆ మెమరీ కార్డుని నా ఫోన్లో వేసుకుంటే నా ఫోన్లో ఫోటోలు వస్తాయా, మెమరీ కార్డులో ఉండే ఫోటోలు వస్తాయా? మీకు కూడా తెలుసా? అదే మెమరీ కార్డు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొకరు ఫోన్లో పెడితే నేను ఒక మాట చెప్పనా, ఈ బుర్రలో ఈ సిస్టంలో పరలోక సంబంధమైన మెమరీ కార్డు ఉందే అది పెట్టాల. ఈ లోక సంబంధమైన మెమరీ కార్డులు ఉన్నాయే అవి పెట్టామనుకో, మెమరీ కార్డులో ఏముంటే అవే వస్తాయి. మీకు అర్థమైంది కదా? ఇంకా క్లియర్గా చెప్పాలేంటి? ఇప్పుడు ఏం చేయమంటారండి పాస్టర్ గారు? మెమరీ కార్డు మార్చేయండి. మెమరీ కార్డు మార్చకపోతే ఇంకా అయ్యే వస్తాయి. ఏ అయ్యి నాది నాది అంటూ పీకులాట నీకెందుకు, ఏది నీది కాదు, సత్యమిది ఎరుగవెందుకు, ఇహలోక ఆశలెందుకు, పైనున్న వాటిని వెదక్కు. అంతే కదండి. నాది నాది అంటూ అమ్మా ప్రాకులాట నీకెందుకు, అంతే. అది ఇది ఇది అది చెత్త చెదారం ఎన్ని వాషౌట్ చేసి పడేయండి. మైండ్ అంతా ఫ్రెష్గా ఎలా ఉండాలంటే తెల్లటి నీళ్లు పారుతుంటే ఆ ఇసుక రేణువులు కనబడతాయి కదా, అలా ఉండాలి మన హృదయం. ఆ నీటి ప్రవాహంలో అలా చూస్తే కల్మషం లేకుండా ఏ థాట్, ఎవరి థాట్ ఏదైనా పర్టికులర్ అలాగా మన మైండ్లో ఉన్న ప్రతిదీ ప్రభుకు అలా కనబడాలి, కలుషితమై ఉండకూడదు. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుగాక. హల్లెలూయా. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ గాడ్. ప్రార్థన చేసుకోండి. అయినా నాకు ఆ పౌర హక్కు కావాలి. నేను ఇంకా బాప్తిసం పొందల. నేను పరలోకంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, ఆ లోకంలో జన్మించిన వ్యక్తిగా ఉండాలి. ఇదిగో నాకు అలాంటి అర్హత కావాలి. నాకు నీ జ్ఞానం కావాలి, నీ ఆలోచన కావాలి, నీవిచ్చే జ్ఞాన సంపద నాకు కావాలి. నేను వెనుకబడిపోయి ఉన్నాను, నేను చాలా వెనుకబడి ఉన్నాను. నాకు నీ జ్ఞానాన్ని ప్రసాదించు. నా కుటుంబాన్ని కట్టుకోవడానికి, నన్ను కట్టుకోవడానికి, సమాజంలో నేను విలువ కలిగి బ్రతకడానికి, ఇవన్నీ మీరు ఆలోచించి ఆశించవలసిన విషయాలు. ఆ దైవ జ్ఞానాన్ని కోల్పోయి ఎన్నిసార్లు తలవంపులు కలిగాయి, ఎన్నిసార్లు ఓటమి పాలయ్యావు. పై చేయుగా ఉండవలసిన నీవు ఎందుకు ఈ రోజున చేతులు చాచే పరిస్థితికి దిగజారిపోయావు? ఇవన్నీ మనలో ఉన్న అవకతవకలే. దేవునిలో ఎలాంటి పక్షపాతం లేదు. తలగా ఉండవలసిన నీవు, పైవానిగా ఉండవలసిన నీవు
ఇచ్చేవాడిగా ఉండవలసిన నీవు ఈ రోజున ఈ స్థితికి ఎందుకు దిగజారిపోయావో దానికి కారణం ఆ దైవ జ్ఞానమే లేక కదా అనేది తెలిస్తే అడుగు ప్రభుని. యోసేపుని దేవుడు ఆశీర్వదించలేదా? యోసేపుని ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళలేదా? యోసేపుని దీవించిన దేవుడు ఈరోజు నిన్ను దీవించడు. పైనున్న వాటిని వెతకగలిగిన నీవు ఆ పునాదులు కలిగిన ఆ పట్టణాన్ని ఎందుకు ఆశించలేకపోతున్నావు? కోరుకోలేకపోతున్నావు? ఈ పునాదులు కలిగిన పట్టణం యొక్క విలువ ఎందుకు నీ మనసులో స్థాపించబడట్లేదు? ఓ పాత నిబంధన భక్తుడైన అబ్రహాం ఆశించి కోరుకుని ఆ రీతిగా జీవించాడు. God of Nazareth, పరిశుద్ధాత్మ పూర్ణులు కండి, పరిశుద్ధాత్మ పూర్ణులు కండి. దేవుని ఆత్మ కలిగిన వానికి కలిగే ఆ జ్ఞాన వివేకాన్ని ఆశించండి. Jesus. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. ఇకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నా అనుబంధం. ఆరాధ్యుడా
నిలుచితివి, అభాగ్యులమైన మేము కనికరింపబడితివి. ఆకాశముందుండి ఆశీర్వదించితివి, అభాగ్యులమైన మేము కనికరింపబడితివి. నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో మమ్ము నింపుచున్నావు. నీలో ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా మరొకసారి అందరూ ఆరాధ్యుడా నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే, మాధుర్యమే, సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే, సంతోషమే, సమాధానమే, ఆనందమే. నీతో నా జీవితం సంతోషమే, ఆనందమే, ఆరోగ్యమే. నీతో నా జీవితం, నీతో నా జీవితం ఆనందమే, నీతో నా జీవితం ఆనందమే, నీతో నా జీవితం ఆనందమే, ఆనందమే, సంతోషమే, ఆరోగ్యమే. యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీవేనయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. నీవే నీవే ఆరాధనా నీవే నీవే ఆరాధనా ఆరాధనా ఆరాధనా
మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. అందరు చేతులెత్తి, నైనా ఆ పైనున్న వాటిని చూడగలిగిన, వెతకగలిగిన జ్ఞానాన్ని మాకొక్కొక్కరికి దయచేయండి, నాకు అనుగ్రహించమని ఆశించి కోరుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనను ఇంతవరకు ఆశీర్వాదకరంగా జరిగించారు. నన్ను మమ్మును సజీవ లెక్కలో నిలిపి మీ సన్నిధిలో ఇలా స్తుతించి ఆరాధించి మీ నామాన్ని పాడి పొగడటానికి మీరు కృప చూపినందుకు ఆయనకి స్తోత్రం. మా స్తుతులపై ఆసీనుడివై మాతో మీరు చక్కగా ముచ్చటించినందుకు ఆయనను స్తుతిస్తూ ఉన్నాను. మేము క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటినే వెదకాలని, అక్కడ మీరు కూర్చొని ఉన్నారని మీరు మాకు సెలవిచ్చినందుకు ఆయనకి స్తోత్రం. పైనున్న వాటిని వెదకే మనస్సు మీరు మాకు దయచేయండి. మీతో కూడా ప్రతి ఒక్కరూ లేపబడిన వారై ఉండటానికి మీరు కృప చూపించండి. అవును ప్రభువా, మా పౌరస్థితి పరలోకములో ఉంది. ఈ తాత్కాలికమైనటువంటి ఈ భూలోక అనుభవాలు మేము విడిచి పర సంబంధమైనటువంటి అనుభవాలు కొరకై వెదకగలిగే కృప దయచేయండి. మేము పరలోక పౌరులమని గ్రహించగలిగేటట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీలో జనియించి ప్రభువా తండ్రి, మీ జీవ గ్రంథములో మా పేర్లు లిఖించబడేటట్లుగా మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. పైన ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని మేము వెదకగలిగే కృప దయచేయండి. ప్రతి సమస్యను పరిష్కరించుకోగలిగే పవిత్రమైనటువంటి ఆలోచనలు మేము కలిగి, పవిత్రమైన తలంపులు మేము కలిగి, ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా నడిపించబడాలో, దుష్టుని ఎలా ఎదిరించాలో, వీటన్నిటికీ కావలసినటువంటి దైవికమైన జ్ఞానం ప్రతి ఒక్కరు పొందుకొందురుగాక. కుటుంబాలను నడిపించుకునే సామర్థ్యం, వ్యక్తిగతంగా ఈ లోకములో నడిపించబడగలిగే సామర్థ్యం నైనా దైవ జ్ఞానముతో మేము పొందుకొని ఆశీర్వాదకరంగా నడవడానికి, అనేకులకి దీవెనకరంగా మేము నడిపించబడటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకే మేము ఎదురు చూడగలిగే కృప దయచేయండి నైనా నీ స్తోత్రం. ఈ లోక సంబంధమైన కోరికలు అక్కర్ల నిమిత్తము కాకుండా పర సంబంధమైనవై ఆ పునాదులు కలిగిన ఆ పట్టణములో మేము యుగాయుగములో నీతో బ్రతకాలని, అక్కడ జీవించాలని తృష్ణ కోరిక మీరు మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాను. అలాంటి ప్రభువా నేత్రములు మేము కలిగి, మనోనేత్రములు తెరవబడినటువంటి వారమై, మా పితరుడైనటువంటి అబ్రహాము ఏ విధంగా పునాదులు కలిగిన పట్టణాన్ని చూచి ఉన్నాడో అలా ప్రభువా మేము చూడగలిగే నేత్రాలు మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నా తండ్రి, మీరు మా కొరకు పట్టణాన్ని కట్టుచూ ఉన్నారు. మీరు మా కొరకై ప్రభువా తండ్రి ఒక నగరాన్ని స్థాపిస్తున్నారు, సిద్ధపరుస్తున్నారు. అందులో మేము మీతో కలిసి జీవించాలి ప్రభువా. ఈ కోరిక ఆశ ప్రతి వానిలో మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. ఈ ఉదయకాలం మీ సన్నిధికి ఏ అక్కరతో అవసరతతో వచ్చినా వాటన్నిటిని ప్రభువా మీ మహదైశ్వర్యంలో తీర్చబడును గాక. సమాధానము, నెమ్మది, సంతోష నిబిడలకు కలుగును గాక. పర సంబంధమైన వాటిని వెదకాలనే కోరిక నిబిడల్లో కలుగును గాక. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయబడును గాక. నీ కుమారుని ఇంకును మీరు అభిషేకించి బలపరిచి వాడుకొనమని, మీ సన్నిధి కటాక్షం నిబిడలతో కూడా పంపమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడనే యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించుడుగాక. ఆమెన్, 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 ఆమెన్.